పరలోకమందున మా తండ్రి, మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. సంఘముగా మేమందరం కూర్చున్నది కాలయాపన కాదని, మీ వాక్యపు వెలుగులో మా గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని ప్రతి వారము పరిశీలించుకున్న ఒక చక్కటి వేదిక సంఘ సహవాసం. ఈ సంఘ సహవాసంలో ఎవరైతే బాధ్యత కలిగి తండ్రి మీ వాక్యాన్ని శ్రద్ధగా విని వారి హృదయాల్లో తండ్రి భద్రం చేసుకుంటారో వారందరూ ధన్యజీవులు. తండ్రి సంఘానికి కాలయాపనకు వచ్చి మాకంటూ ఒక సహవాసం ముందులే అని కేవలం హాజరు వేసుకునే వ్యక్తులుగా ఎవరైనా వస్తే వారిని క్షమించండి. వారికి బోధపడే జ్ఞానం వారికి దయచేయండి. పరోక్షంగా వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారితో కూడా మీరు మాట్లాడతారని కోరుతూ మమ్ములను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా వాయిస్ అందరికి స్పష్టంగా ఉందా? వినబడుతుంది కదా? ఓకే. గతించిన వారం మనం ప్రకటన చేసినట్లుగా ఈ నిర్మాణం విషయంలో చాలా బాగా సపోర్ట్ చేశారు తమ్ముళ్ళందరూ. కష్టపడి వాళ్ళందరూ కూర్చి తర్వాత నేను ఎప్పుడైనా చెప్తాను. వచ్చే వారం కానీ మనకు పూర్తిగా పని అయిన తర్వాత వీటన్ని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. చాలా చక్కగా స్పందించారు. అయితే ఎవరెవరైతే సంఘానికి బాధ్యత వహించాలనుకుంటున్నారో మీరందరూ కూడా దయచేసి దీనికి ఆర్థిక సంబంధమైన సహాయం కూడా అవసరం. అది కూడా మీరు మనసును కేంద్రీకరించండి. చాలా తక్కువ మంది స్పందించారు, మిగిలిన వాడికి కూడా స్పందించారు. నిజానికి కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే అంటే అలా మీరు చేయండి అని చెప్పడం కాదు, కానీ కొన్ని సంఘాల్లో మంత్లీలు పెడతారు. మీరు మంతకి ఎంత ఇవ్వాలని. మన మంతకేమి ఇమ్మని అడగం. ఎప్పుడన్నా ఇలాంటి వర్క్ ఉంటే, ఏదన్నా పెద్ద కార్యక్రమం జరిగితే అప్పుడు మీరు గుప్పులు లేప్పండి అని చెప్తాం. అప్పటివరకు ఏమైనా అడుగుతాం మనం? ఏం అడగం. కాబట్టి ఇంత పని ఉంది, దీనికి ఇంకా చాలా పని ఉంది, పైన అంతా అదంతా చాలా సరి చేయాలి. ఇవన్నిటి విషయంలో కొంచెం బ్యాక్గ్రౌండ్ తగ్గిస్తాం. వీటన్నిటి విషయంలో మనం ఒకరితో ఒకరు చేయగలిపి ముందుకెళ్ళాలి కనుక ఆలోచనలు పెట్టండి. చాలామంది తమ్ముళ్ళు వారం రోజుల్లో ఫటాఫట్ చాలా మంచి రూపాన్ని తీసుకొచ్చారు. ఆ అన్న కానీ, సంట అన్న కానీ, ఇంకా పనిచేస్తున్న అన్నయ్యలు కానీ, తమ్ముడు సుధాకర్ కానీ, డేవిడ్ తమ్ముడు కానీ, వీళ్ళందరూ కలిసి చాలా చక్కగా ఈ వారం అంతా, ఈరోజు కొంచెం మనకి చాలా కూల్ అయింది వాతావరణం. ఈ వారం అంతా చాలా దారుణమైన ఎండ ఉంది. ఆ ఎండలో కూడా ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు పని అంతా చేసి చక్కటి రూపాన్ని ఇచ్చారు. వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళందరూ కూర్చి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక వాక్యంలోనికి వెళదాం. సహజంగా ప్రతి వర్తమానంలో, ప్రతి వాక్యంలో, ప్రతి ఉపదేశంలో, ప్రతి పాటలో, ప్రతి క్రైస్తవ పద్యాలలో మనం పదే పదే జ్ఞాపకం చేసుకున్న ఒక పదం ఉంటుంది, పాపం. పాపము అంటాం. చాలామందిని అడుగుతున్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. పాపము అని మనం ఊరకే వాడుతున్న పదాన్ని అడుగుతున్నాను. పాపం అంటే ఏంటి అసలు? మీకు అర్థమైంది చెప్పండి ఏదో ఒకటి. పాపం అంటే ఏంటి చెప్పండి ఏదో ఒకటి. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇది మీ డెఫినేషన్. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అయితే ఆజ్ఞను అతిక్రమించాలన్న ఆ బుద్ధి ఎలా వస్తుంది? దాన్ని ఏమంటారు? దానికి ఏం పేరు పెడతారు? నేను మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. ఆజ్ఞ అతిక్రమించడం పాపం అయితే అతిక్రమించాలన్న సెన్స్ ఎలా వస్తుంది? అది స్వభావం. తమ్ముడు స్వభావం అంటున్నాడు. స్వభావం అదే. అది ఎలా వచ్చింది? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ట్రాక్లోకి తీసుకొచ్చే క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు? దేవుడు లేకుండా కలగలేదు. సమస్త సృష్టిని తయారు చేసింది ఆయనే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేనప్పుడు ఇప్పుడు ప్రశ్న, పాపాన్ని కూడా దేవుడే క్రియేట్ చేశాడా? ముఖ్యాంశాలు మరోసారి మళ్ళీ అడుగుతుంది, చెప్పండి. లేదు పాపాన్ని సాతానుగాడు క్రియేట్ చేశాడంటే ఒక ప్రశ్న మళ్ళీ తేడా వస్తుంది. ఏంటంటే సాతానుగాడే పాపాన్ని క్రియేట్ చేస్తే ప్రశ్న, సార్వభౌమ అధికారం అనే పదం దేవుడికి అప్పుడు వర్తిస్తుందా? మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి.
సార్వభౌమ అధికారం అంటే ఏంటి? అన్నిటి మీద అధికారి ఆయనే, ఆయనకి సంబంధం లేకుండా ఇది జరగదు. సర్వాధికారి ఆయనే. సర్వాధికారి ఆయనే అయినప్పుడు సాతాను వలన క్రియేట్ చేయబడింది సిన్ అని ఒకవేళ మనం మాట్లాడుకుంటే, సాతానుగాడు కూడా క్రియేటర్ అవుతాడు, సాతానుగాడు కూడా సృష్టికర్త అయితే అని అడుగుతున్నాను. దేవుడికి ఆపోజిట్గా మరొక పవర్, అధికారము రన్నింగ్లో ఉందా? దేవుడు కాకుండా పాపాన్ని సాతానుగా క్రియేట్ చేశాడా, లేదు దేవుడే క్రియేట్ చేశాడా? దేవుడు పాపాన్ని క్రియేట్ చేస్తే మరో ప్రశ్న ఏంటంటే, పాపాన్ని ఆయనే క్రియేట్ చేసేసి, ఆదాముని ఆయనే క్రియేట్ చేసి, సాతాన్ని ఆయనే క్రియేట్ చేసి, చెట్టు ఆయన వేసేసి, చివరికి వాటన్నిటినీ చేయకుండా ఇలా పక్కకు వచ్చేయండి, మళ్ళీ సంఘాల్లో మనం కూర్చోమని, ఇక్కడ మళ్ళీ పాపాలు చేస్తే మళ్ళీ ఆయన మొట్టికాయలేసి ఇవన్నీ చేస్తున్నట్టు దేవుడు మనతో గేమ్స్ ఆడుతున్నాడా? మీకు అర్థమైంది కదా? టీవీలో ఇవే వాగుతారు, మీరు చూసారు లేదా? రామ్ గోపాల్ వర్మ కానీ, ఈ బాబు గోఖనేని గారు కానీ, కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇలాంటిదో పెద్ద లాజికల్ క్వశ్చన్స్ అనుకుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, పాపాన్ని దేవుడు సృష్టించి, సాతాన్ని దేవుడు సృష్టించి, చెట్ని దేవుడు వేసి, స్వేచ్ఛను దేవుడు ఇచ్చి, ఈ మనిషి మళ్ళీ తప్పు చేస్తే ఆ మనిషికి పనిష్మెంట్ ఇచ్చి, లేదా ఆ పనిష్మెంట్ తప్పించడానికి సిలువ ఎక్కడానికి వచ్చాను మళ్ళీ ఆ దేవుడు చెప్పుకుంటే, ఇదంతా ఏంటి? దేవుడు నాటకాలు వేస్తున్నాడా? ఏంటి దీని విధి విధానాలు? లాస్ట్ వీక్ వరకు మనం మాట్లాడుకున్నది నేచర్ ఆఫ్ గాడ్. ఆ నేచర్ ఆఫ్ గాడ్లో నుంచి క్రియేట్ చేయబడిన వ్యక్తే మానవుడు. ఈ మానవుడికి సిన్ ఎలా పట్టింది చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24 వచనం చదవమ్మా. యెహోవానగు నేనే సమస్తము జరిగించినవాడు, నేనొక్కడినే ఆకాశమును విశాలపరిచినవాడిని. ఇప్పుడు బాగా అండి, యెహోవానైన నేనే సమస్తాన్ని జరిగించేవాడిని అంటే సృష్టించినవాడిని. సమస్తాన్ని సృష్టించినవాడంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న, పాపాన్ని కూడా దేవుడే సృష్టించాడా? సెమినార్స్లో పదే రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్. ఒక రోజు నేను హైదరాబాద్ సెమినార్, ఒక ఎంప్లాయీస్ కాలనీ ఉంటుంది, అది ప్రత్యేకించి ఆ ఎంప్లాయీస్ కాలనీకి అప్పట్లో పేరు చంద్రబాబు నాయుడు గారు, అది హైటెక్ పక్కన ఉంటుంది. ఆ పక్కన ఎంప్లాయీస్ అందరూ నన్ను పిలిచినప్పుడు నన్ను అడిగారు, బ్రదర్ జేమ్స్ ఇలా క్వశ్చన్స్ రాసి అడిగారు, బ్రదర్ ఒక క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి, పాపాన్ని క్రియేట్ చేసింది దేవుడా దెయ్యమా అని. అది అడిగే ప్రశ్న సింపుల్గా ఉండొచ్చేమో కానీ దాని ఆన్సర్ మాత్రం పొంకాలుగా మాట్లాడుకునే వారాలు ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న అడుగుతుందని చెప్పండి, ఈ రిఫరెన్స్ ప్రకారం యెషయా గ్రంథం ప్రకారం సమస్తాన్ని సృష్టించింది నేనే. సమస్తాన్ని సృష్టించింది నేనే అంటే ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, పాపాన్ని దేవుడే సృష్టించాడా? లేదు దెయ్యమే సృష్టించిందంటే, దేవుడు కాకుండా పాపాన్ని దెయ్యం సృష్టిస్తే, ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, సార్వభౌమ అధికారము, సర్వజ్ఞాని అనే పదాలు, శక్తిమంతుడైన దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు, ఇలాంటి పదాలు అప్పుడు దేవుడికి వర్తిస్తాయా? ఆ ఒక్క సెక్టార్లో ఆగిపోవాలి. ఎందుకంటే దేవుడికి సంబంధం లేని ఒక ఫోర్స్ పనిచేస్తున్నట్టుగా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, సిన్ క్రియేటెడ్ ఎవరు? సిన్ని క్రియేట్ చేసింది ఎవరు? డెవిలా, క్రియేటరా? ఎవరిని అడుగుతున్నాను? సృష్టికర్త. సృష్టికర్తగా ఉన్నది ఇక్కడ దేవుడా లేదా దెయ్యమా? దేవుడా దెయ్యమా? మరో రిఫరెన్స్ చూద్దాం ఒకసారి. కొలస్సీ పత్రిక తీయండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపండి. ఇది ఇంకా టెన్షన్ పెట్టేసే వచ్చినవి.
ఇందాక యెషయా గ్రంథం చదివినప్పుడే మనకు అనిపిస్తుంది ఏమని, ఎవరి వలన పాపం సృష్టింపబడింది అన్నది ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ మరలా మనంత కన్ఫ్యూజ్లో పడేసే రిఫరెన్స్ ఏంటంటే, కలిగి ఉన్నది ఏదియో కనబడని ప్రతిదీ ఎవరి వలన కలిగిందంట, దేవుడి వలనే కలిగిందంట. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, సమస్తము దేవుడి వలనే కలిగితే దేవుడు అన్నాడట, ఆదికాండం 1:31 రాస్తూ, దేవుడు సమస్తాన్ని చెప్పండి మంచిగా చేశాడు. చదవండి ఒకసారి ఆ వచనం, ఎందుకన్నా మంచిది. 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 31. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిది. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడు చాలా మంచిగా అన్నీ చేస్తే ఈ పాపం ఎలా వచ్చింది? సమస్తాన్ని చేసింది ఆయనే అయితే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఈ పాపం ఎలా వచ్చింది? పాపాన్ని సృష్టించింది సాతానుగాడా, పాపాన్ని సృష్టించింది లేదా దేవుడా? ఒకవేళ దేవుడైతే సమస్తాన్ని మంచి చేసినప్పుడు చెడు ఎలా వచ్చింది? లేదు దేవుడే చెడును తయారు చేస్తే, చెడును దేవుడు తయారు చేసినప్పుడు ఎందుకు మళ్ళీ అకౌంటబిలిటీ మనల్ని అడుగుతున్నాను? ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన దానిలో కదా మనం పడిపోతున్నాం. ఒకవేళ అదనుకుంటే, లేదు దేవుడు కాదు దయ్యమే తయారు చేస్తే, దేవుడు కాకుండా దయ్యం ఈ పాపాన్ని క్రియేట్ చేస్తే, దేవుడు కాని క్రియేషన్ సాతానుగాడి దగ్గర ఉందా? వీటన్ని సంగతులు ఏంటి? చాలామంది ఆదివారం ఆరాధనలకు వస్తారు. ఎందుకు వస్తారు? వస్తే మంచిది అనుకుని వస్తారు, అంతే. మంచిదా వచ్చేసి వెళ్ళిపోతే మంచి జరిగిపోద్దా? కొంతమంది సంఘాలకు ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు కూర్చుంటారో తెలీదు. ఒక గంట కూర్చుంటే నడుతుంది, ఇదే సెట్ అవ్వదు. ఈ బైబిల్ దేవుడి దగ్గర వచ్చిన గొడవ ఏంటంటే, ఆయన ఇచ్చిన గ్రంథాన్ని మనం నేర్చుకోవాలి. మోటివేషన్ మెసేజ్ చెప్తారు ఈ సండే అంతా. మోటివేషన్ మెసేజ్లు ఏంటి చెప్తున్నా? మోటివేషన్, నీకు ఇల్లు లేకున్నావా, వాకిలు లేకున్నావా, రోగాల్లో ఉన్నావా, బాధపడుతున్నావా, ఎగ్జామ్స్ రాస్తున్నావా, ఒక మార్క్ తక్కువ వచ్చిందా లాస్ట్ టైం, కంగారు పడకు, దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక. ఇది ఒక స్టైల్ మెసేజ్. ఇక 365 రోజులు మీటింగ్స్ పెట్టుకుని ఇవే మాట్లాడతారు. 52 వారాలు సహవాసం పెట్టుకుని ఇవే మాట్లాడతారు. మీరు ఇంకా కొంతమంది చూడండి, కొంతమందికి మిరాకిల్స్ మీరు ఇంక మాట్లాడితే ఇంకా అద్భుతాలు చుట్టూ తిరుగుతారు. అద్భుతాలు అంటే ఏమి లేదు, నీ బండి నెంబర్ చివరి 4 ఉంటుంది కదా కానీ వీడు అన్నాడు నాకు తెలుసు, ఎదర ముందు 2 ఉంటుందని తెలుసు, 4 ఉంటుంది, అన్నీ తెలుసు అని మీకెళ్ళి తెలుసు పాస్టర్ అంటే, అన్నీ తెలుసు నీ కోసం, రాత్రి నీ దగ్గర దయ్యం వస్తుందని కూడా తెలుసు అన్నాడు. చూసారా వీడియో తిరుగుతుంది. అది వచ్చి నిన్ను ఈ పదం అనకూడదు, ఎందుకంటే ఇది ఆర్టికల్లో కూడా వాడకూడదు, అది నిన్ను అలా చేస్తుంది కదా అన్నాడు. అవునండి, చాలా దారుణంగా చేస్తుంది అన్నాడు. ఇలాంటి నడుతున్నాను, ఇలాంటి నాసిరకమైన మాటలు మాట్లాడుకొని, మోటివేషన్ మాటలు మాట్లాడుకుంటే అది సంఘం అవుద్దా? మీరు ఒక మోటివేటర్ కిందకి వెళ్ళిపోతున్నారు అంతే. సంఘం అంటే చెప్తున్నా, వచనం వెనకాల వచనం, వాక్యాల వెనకాల వాక్యాలు, అధ్యాయాల వెనకాల అధ్యాయాలు, పుస్తకాల వెనకాల పుస్తకాలు. ఎంటైర్ బైబిల్ ఏంటో నీకు తెలియాలి. ఇంకా నేను చెప్పనా, ఇంత క్రమానుగతంగా మాట్లాడే సంఘాలు లేవు. క్రమానుగతంగా మాట్లాడుతున్నావా అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ క్రమం తెలియదు. ఇంకా నేను చెప్తున్నాను, మాట్లాడుతున్నామని చెప్పుకున్నవాడు కూడా అసలు మూలాలు వదిలేస్తున్నారు. అందులో ఒకటి ఇదిగో పాపశాస్త్రం, డాక్ట్రిన్ ఆఫ్ సిన్ అన్నారు దీన్ని. మనం ఏదన్నా మీరు గమనించండి, మన మెసేజ్ ఏదైనా మీరు గమనించండి, ఊరకే ఒక వారం మాట్లాడుకుని వెళ్ళిపోం. అది 1 వారం, 2 వారాలు, 3 వారాలు, ఏంటి దాని అంతు, దాని యొక్క ప్రారంభం ఏంటి, అంతమేంటి తెలుసుకునేంత వరకు ఒక సిస్టమేటిక్గా మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని రైట్ టీచింగ్ అంటారు, దీన్ని సౌండ్ డాక్టరీన్ అంటారు, దీన్ని హితబోధ అంటారంటే సరిగ్గా ఒక విషయాన్ని నేర్చుకుని. ఇప్పుడు మనకు ప్రశ్న వచ్చింది, ఏంటి పాపం అంటే? పాపానికి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటి? పాపం ఎలా ప్రారంభమైంది? అది ఏదైనా తోట దగ్గరికి ఎలా వచ్చింది? అది దేవుడు సృష్టించాడా, దయ్యం తెచ్చిందా, అది ఎలా జరిగింది? చివరికి దాని పరాకాష్ట ఏంటి? ఇప్పటికీ మనం ఏమైపోతున్నాం? మనకి ఈ జబ్బులేంటి, నిద్రలేని తనం ఏంటి, ఈ అన్నం తింటే బాధ, తినకపోతే బాధ, ఈ వయసు అయిపోయే బాధ, ఈ తెల్లెంటుకలు నల్లెంటుకలు రోగాలు కలుగనబడిపోవడం, ఇవన్నీ ఏంటి? ఒకరోజు ఎంత పరిగెట్టినా ఒకరోజు చచ్చిపోవడం ఏంటి? వీటన్నిటికీ లింకే పాపం. గుర్తుపెట్టుకో, వీటన్నిటిని సిస్టమేటిక్గా మాట్లాడుకోవాలి. దీన్నే క్రమానుగతంగా బోధించడం, హితబోధ, సౌండ్ డాక్ట్రిన్ అంటారు దీన్ని సిస్టమేటిక్గా మాట్లాడుకోవాలి.
పాపాన్ని గురించి సరి అయిన నిర్వచనాలు తెలియకే పాపాలు చేసి అడ్డెట్టుకుంటున్న మాట ఏంటి చెప్పిన, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, నువ్వు పాపమే నేను పాపమే, అందుకే పాపం చేస్తాను, ఇంక వాక్యమే చెప్తుంది, ఇంక నోరు మూసుకొని ఆ వాక్యాలు అడ్డుపెట్టుకుంటున్నారు. ఇది సబవా? ఎందుకు ఇలాంటి నాసిరకమైన మాటలు వస్తున్నాయి? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు? వినేవాళ్ళకి కూడా ఎందుకు బుర్ర పని చేయలేదు? వీళ్ళు సిస్టమేటిక్గా మాట్లాడుకోవడం అసలు ఏంటి? దాని డెఫినేషన్ ఏంటి? దాని ఆరిజిన్ ఏంటి? దాని ఎండ్ ఆఫ్ లైఫ్ ఏం చెప్తుంది? దాని ఏజ్ ఏంటి? తెలియదు. ఇవి ఎందుకు తెలియదంటే, మోటివేషన్ మెసేజ్లు వినేసి, తాత్కాలికంగా ఏది వినేసి, 4 డైలాగులు వినేసి వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది? నచ్చిన పాటలు పాడేసుకుని, నచ్చిన మాటలు మాట్లాడేసుకుని హాయ్ బాయ్ ప్రైజ్లు అంటే నీ జీవితానికి మూలమేంటి, అంతమేంటి అని నీకు తెలియకపోతే నువ్వు వర్తమానం ఎలా జీవించగలవు? అందుకే ఆలోచిద్దాం, ఏంటి దీని యొక్క పరిస్థితులు ఏంటి? ఏం మాట్లాడుతున్న బైబిల్ అంటే, దేవుడు అంటున్నాడు సమస్తాన్ని దేవుడు మంచిగా సృష్టించాడంట. మరి సమస్తాన్ని దేవుడు మంచిగా సృష్టిస్తే చెడు ఎలా వచ్చింది? చెడుకి డెఫినేషన్ చెప్పండి. పాపం. ఇప్పుడు అడుగుతున్నాను, పాపం అనే దాన్ని చాలామంది సెమినార్స్లో కూడా క్వశ్చన్స్ పెడతారు. అన్న రేపు పొద్దున మనం అందరం పరలోకం వెళతాం, ఆ పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ పాపం రాదని గ్యారెంటీ ఏంటి? ఇది పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్ అనుకుంటారు. ఇది మళ్ళీ రేపు అక్కడ పాపం రాదని గ్యారెంటీ ఏంటంటే, నీ గ్యారెంటీలు వారంటీలు ఉన్నాయి అయ్యా, వాటన్నిటి గురించిన తార్కాణం నీకు తెలియట్లేదు. ఎందుకు తెలియదు? నువ్వు వింటే ఆ రెఫరెన్స్ మూలాలు ఏంటి తెలిస్తే అప్పుడు నువ్వు ఏ ప్రశ్న అడగాలి, ఏ ప్రశ్న అడగకూడదు తెలుస్తుంది. అసలు ఇది ప్రశ్నే కాదు. లాస్ట్ వీక్ ఈ సేవకుల సదస్సులో మాట్లాడిన భాగమే మీకు చెప్తాను, కొంచెం విస్తరించి. ఎందుకంటే ఆ రోజు నా వెనకాల వంశాన్ని ఉన్నాడు, నా వెనకాల ఒక స్పీకర్ ఉన్నప్పుడు నేను ఎక్కువ విస్తరించి మాట్లాడడం సబబు కాదు కనుక టూకీ కావట్లే అని చెప్పి నేను పోయాను. కొంచెం విస్తరించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. అసలు ఏంటి పాపం అని ఆ ప్రశ్న బాగా వినండి. పాపం ఎక్కడ పుట్టిందన్న ప్రశ్నే తప్పు. పాపాన్ని ఎలా సృష్టించారన్నది ప్రశ్నే తప్పు. ఎందుకంటే ఎవరు సృష్టించారు అంటే దానికి సృష్టికర్త ఉండాలి. సృష్టింపబడిందైతే అది స్పష్టముగా కనబడాలి. ఇప్పుడు చెప్పండి, పాపం కనబడతాదా? ఇంకా ప్రశ్న అర్థం చెప్పండి. పాపము సృష్టింపబడిందనే ప్రశ్న వెనకాల అది మెటీరియల్ థింకా? పాపం మెటీరియలా? పాపం పదార్థమా? పాపం ఏదైనా ఐకాన్లా కనబడే ఒక వస్తువా? పాపం వస్తువు కానప్పుడు, పాపం మెటీరియల్ కానప్పుడు, పాపం ఫోర్స్ కూడా కానప్పుడు పాపం క్రియేట్ చేసింది ఎవరంటే క్వశ్చనే తప్పు. మీకు ఇంకా అడుగుతాను, ఉదాహరణ చెప్తాను వినండి. పెళ్ళి కానోడి దగ్గరికి వెళ్ళి ఎంతమంది పిల్లలను అడగడం ప్రశ్న తప్పు. ఆ సెక్టార్లో ఆ క్వశ్చన్ రేజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఆడికి పిల్లమే లేదు, ఇంక పిల్లలు ఎలా ఉంటారు ఆడికి? నా మాటలు అర్థమవుతున్నాయా? పెళ్ళి కానోడి దగ్గరికి వెళ్ళి పిల్లలు ఎంతమంది అన్న ప్రశ్న తప్పు. అలాగే పదార్థం కాని దాని దగ్గరికి, వస్తువు కాని దాని దగ్గరికి వచ్చి ఇది ఎలా సృష్టింపబడిందనే ప్రశ్నే తప్పంటే పాపం వస్తువు కాదు, పాపము పదార్థము కాదు, పాపము క్రియేట్ చేయబడలేదు. మరి పాపం అంటే ఏంటి? ఒకసారి ఎప్పుడో చెప్పాను, ఎంతమంది ఫాలో అయ్యారు నాకు తెలియదు, కానీ పాపానికి బైబిల్లో ముఖ్యంగా పౌలు గారు వాడిన గ్రీక్ వర్డ్ ఏంటంటే, బైబిల్లో పాపం అన్న దానికి బైబిల్లో పౌలు గారు వాడిన పదం గ్రీకులో అమర్త్య అంటాడు. దాన్ని అమర్ష అని కూడా అంటారు, సౌండ్ ఏదని డెఫినేషన్ ఒకటే. అమర్త్య అనే పదానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు తెలుగులో మనం పాపం అంటున్నాం, గ్రీకులో దాన్ని ఏమంటారంటే అమర్త్య అన్న దానికి మిషన్ ద మార్క్ అంటే ఏదో మిస్ అయ్యారు. ఏం మిస్ అయ్యారు? టార్గెట్ మిస్ అయ్యారు. ఏ టార్గెట్ మిస్ అయ్యారు? ఇమేజ్ మిస్ అయ్యారు. ఏ ఇమేజ్ మిస్ అయ్యారు? దేవుడిచ్చిన ఇమేజ్ని మిస్ అయ్యారు. అంటే పాపానికి బైబిల్ డెఫినేషన్ ఇస్తున్నది ఏంటంటే, పాపం అంటే పదార్థమనో, పాపం అనగానే వస్తువనో, పాపం అనగానే ఏదని కాదు. పాపం అనగానే బైబిల్ ఇస్తున్న అర్థం ఏంటో తెలుసా? గురి తప్పారు. ఇప్పుడు చెప్పండి, ఏమి గురి తప్పారు? ఏదో గురి తప్పారు. ఆ గురి తప్పడం ఏంటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే మనకు ముందుకు వెళ్ళే కొలుది అర్థమవుతాయి. ఇప్పుడు నేను జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. పాపం అనగానే ఆజ్ఞ అతిక్రమణ సరిపెట్టకండి. పాపం అనగానే క్రమం తప్పిపోయామని సరిపెట్టకండి. పాపం అనగానే ఏంటి, అది ఎలా స్టార్ట్ అయ్యింది తెలియాలి అంటే, దేవుడు ఏం చేశాడట? ఆ మొదటి అధ్యాయం 31 వచనంలో సమస్తాన్ని మంచిగా సృష్టించాడు. ఇది అమర్త్య.
ఇప్పుడు బాగా వినండి. ఒక అబ్బాయి ఉన్నాడు, ఎవరో ఆపోజిట్గా వాళ్ళ ఫాదర్ ఎవరు అక్కడ నిలబడ్డాడు. ఆ తల మీద ఒక యాపిల్ పెట్టాడు. నిజానికి ఆయన గురి యాపిల్ని కొట్టాలి, కానీ ఆ గురి ఎక్కడ తగిలింది చెప్పండి? వాళ్ళ బిడ్డకు తగిలింది, గురి తప్పింది. ఈ మీనింగ్ని ఏమంటారంటే అమర్థాలజీ అంటారంటే పాప శాస్త్రము. అంటే పాపం అనగానే మిస్ ఇన్ ద మార్క్, అంటే టార్గెట్ మిస్ అయ్యారు. ఎవరు మిస్ అయ్యారు? మన ఆదామవ్వలు మిస్ అయ్యారు. వాళ్ళు మిస్ అయితే దాని ఎఫెక్ట్ ఎక్కడ తగిలింది? ఆ యాపిల్ మోస్తున్నది ఎవడో కాదు, చెప్పండి. నువ్వు నేను, మనందరికీ ఎఫెక్ట్ అయింది. అంటే దీని తీవ్రత ఏంటో మనకు తెలియాలంటే పాపం అనగానే గురి తప్పుట, పాపం అనగానే గుర్తింపు కోల్పోవుట, పాపం అనగానే పూర్తిగా ఇమేజ్ని పక్కన పెట్టుట. ఏంటి పాపం అనగా ఒక్కసారి మొదటి అధ్యాయం ఏంటి? మొదటి అధ్యాయం ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగాకని. మరి ఇప్పుడు చెప్పండి, దేవుని పోలికంటే మీకు చాలాసార్లు చెప్పాను, దేవుని పోలికంటే నీ పోలిక కాదు, నీ పోలిక కాదు, నా పోలిక కాదు. ఎర్రగుంటాడు, తెల్లగుంటాడు, నల్లగుంటాడు, పొట్టుకుంటాడు, పొడవుగుంటాడు, ఇది కాదు పోలికంటే. దేవుని పోలికంటే అక్కడ రాస్తున్నాడు ఏమనంటే వాళ్ళు ఏలాలి, అంటే మనుషులు ఏలే గుణమే దేవుని పోలిక. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏలగలరు? దేవుడిచ్చిన గుణగానాలతో ఉంటేనే ఏలగలరు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? దేవుని పోలికంటే సృష్టిని ఏలడం, ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని, భూమి మీద ప్రాగుతున్న ప్రతి జీవిని, భూమిని, ఈ సృష్టిని ఏలడం దేవుని పోలిక. దేవుడు ముల్లోకాల్ని ఎలాగైతే ఏలుతున్నాడో ఈ భూలోకాన్ని ఆ ఏలే విధానం, ఆ వర్క్ ఉంటుంది చూసారా, అది దేవుని పోలిక. వాళ్ళు అలా ఏలాలి అంటే సృష్టి అంతా వాళ్ళ మాట వినాలి. వర్షం మాట వినాలి, సూర్యుడి మాట వినాలి, నేల మాట వినాలి, పంట మాట వినాలి, ఆరోగ్యం మాట వినాలి, ప్రతిదీ వీళ్ళ మాట వినాలి. అంటే వీళ్ళు దేవుని మాట వినాలి. వీళ్ళు దేవుని మాట వింటున్నారని గుర్తు ఏంటంటే ఆయన స్వరూపంలో చేసుకుంటే, స్వరూపం అనగానే మీకు మొన్న వారం నుంచి అంతకు ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను, ఆయనలో ఉన్న కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్, అంటే ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఏవైతే ఉన్నావో ఆ గుణలక్షణాలు కోల్పోకూడదు. ఏంటి ఆ గుణలక్షణాలు అంటే ఆయన ప్రేమిస్తాడు, మనం ప్రేమించాలి. ఆయన పాపం మీద లేదా క్రమం కాని దాని మీద కోపం ఇస్తాడు, మనం కూడా మన కోపంలో న్యాయం ఉండాలి. ఆయనకి ఏ గుణగణాలు ఉన్నాయో ఆ గుణగణాలను మనం కోల్పోకుండా ఉండడమే దేవుని స్వరూపం. అంటే పాపం అనగానేంటి? దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని, దేవుని గుణాన్ని కోల్పోవడమే పాపం. ఇప్పుడు చెప్పండి, పాపం అనగానే ఆజ్ఞ అతిక్రమం అంటున్నాం. ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? స్వరూపం కోల్పోయారు. స్వరూపాన్ని కోల్పోతే ఎన్ని ఆజ్ఞలు పెట్టినా అతిక్రమిస్తారు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అయితే వాళ్ళు ఎలా ఆజ్ఞ అతిక్రమిస్తారంటే స్వరూపం కోల్పోయారు. స్వరూపం కోల్పోవడమే, గుర్తింపు కోల్పోవడమే, ఆయన లక్షణాలు కోల్పోవడమే పాపం. పాపం అనగానే చాలామంది ఏమంటారంటే నేను దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, నరహత్య చేశానా, అది చేశానా, ఇది చేశాను అంటారు. ఇవన్నీ ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి దీని మూలం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి పాపం అనగానే అది ఒక్కటే కాదు డెఫినేషన్. వ్యభిచారం ఒక్కటే కాదు, దొంగతనం ఒకటే కాదు, అబద్ధం ఒకటే కాదు, దోచుకోవడం ఒకటే కాదు. ఇవన్నీ ఏంటంటే ఇది పాపానికి పిల్లలివి. గుర్తుపెట్టుకోండి, అసలు పాపానికి డెఫినేషన్ ఏంటంటే గుర్తింపు కోల్పోవడం. దాన్నే గురి తప్పుట. ఏం గుర్తింపు కోల్పోయామంటే దేవుడిచ్చిన లక్షణాలు మనం కోల్పోవడమే, ఆ గురిని తప్పిపోవడమే చెప్పండి పాపం. దాన్ని ఏమంటారంటే అమర్థ్య అంటారు. ఏం గుర్తింపు కోల్పోయాం? దేవుడు పెట్టిన గుర్తింపు కోల్పోయాం. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇలా ఒక మిర్రర్ ముందుకెళ్ళి నిలబడ్డాను అనుకోండి, నా ముఖం ఎలా ఉందో ఆ మిర్రర్ చూపించాలి. అద్దం గుర్తుపెట్టుకోండి. ఆ అద్దం ముందుకెళ్ళి నిలబడినప్పుడు నాకు ముక్కు వంకరగుంటే ముక్కు వంకర కనబడాలి, నా చెవి వంకరగుంటే చెవి వంకర కనబడాలి, నా తల చెరిగిపోతే నా తల అంటే నేను ఎలాగున్నానో
అవే ఎగ్జాక్ట్ ప్రతిబింబం కనబడాలి. ఇప్పుడు బాగా నా జుట్టు బాగా ఉన్నా, నా కళ్ళు బాగా ఉన్నా, నా ముఖం బాగా ఉన్నా, నా ముక్కు బాగా ఉన్నా, నా షర్టు కూడా బాగున్నా, అన్నీ వంకరగా పగిలిపోయినట్టు కనబడుతున్నాయంటే గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం నాలో వచ్చిందా ప్రతిబింబంలో వచ్చిందా చెప్పండి. ప్రతిబింబంలో ఏదో పగుళ్ళు ఏర్పడ్డా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, మనం దేవుని ప్రతిబింబాలు అంటే అద్దాలు లాంటి వాళ్ళను దేవుణ్ణి చూపించాలి. ఇప్పుడు బాగానండి, దేవుళ్ళో పాపం ఉందా? నేను అడుగుతున్నాను, దేవుడు అబద్ధం ఆడతాడా? ఆడు. కానీ దేవునికి ప్రతిబింబంగా ఉన్న ఈ ప్రతిబింబంలో ఈ ఇమేజ్లు అంటే మనలో అబద్ధాలు వచ్చాయి, అద్దం పగిలింది. ఇంకా చెప్తున్నాను వినండి, దేవుడు దొంగతనం చేస్తాడా? కానీ ఈ ప్రతిబింబం దొంగతనాలు చేస్తుందంటే ఈ పగుళ్ళు ఎలా వచ్చాయి? అది పాపం. దేవుడు వ్యభిచారం చేస్తాడా? కానీ వీడు వ్యభిచారం జర్జాగా చేస్తున్నట్టు వీడికి ఆ పగుళ్ళు ఎలా వచ్చాయి? ఎక్కడో తేడా స్వభావాలు అలవాటు అవుతున్నాయి. అంటే ఈయన ఇమేజ్లో మనల్ని నిలబెడితే, ఆయన స్వరూపంలో మనం నిలబెడితే, ఈయనలో అంటే ఎగ్జాక్ట్ దేవుని గుణగణాలు అని దాన్నే కమ్యూనికేబుల్ అంటే మన ద్వారా లేదా ఆయన ద్వారా మనలో కమ్యూనికేట్ అవ్వాల్సిన ఈ యాట్రిబ్యూట్స్ మిస్ అవుతున్నాయంటే ఏదో జరిగింది. ఆ జరిగిన దాన్నే, ఈ గుర్తింపు కోల్పోయిన దాన్నే, ఈ ఎగ్జాక్ట్ ఇమేజ్ని చూపించలేని దాన్నే పాపం అంటారు. చాలామంది ఏమంటారంటే పాపం అనగానే మేము ఆడిని కొట్టామా, ఈయన కొట్టామా, అక్కడ దూరామా, ఎక్కడ దూరామా, ఆడిని చంపామా, ఈయన చంపామా, తిట్టామా, కొట్టామా, ఈ డెఫినేషన్ చెప్తారు. పాపం అంటే ఏంటంటే దేవుళ్ళో లేనిది కోల్పోవడం. ఇక్కడ ఆపేయండి. అయితే ఇది ఎలా వచ్చింది? సమస్తాన్ని మంచిగా చేశాడు దేవుడు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. మరి సమస్తాన్ని ఆయన సృష్టిస్తే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగకపోతే మంచే ఉన్నప్పుడు చెడు ఎలా వచ్చింది? చెడు కూడా దేవుడే సృష్టించాడా? లేదు, దేవుడు సృష్టించలేదంటే సాతాను సృష్టించాడా? ఒకవేళ సాతాను సృష్టిస్తే ప్రశ్న, దేవుడు సృష్టికర్త అవుతాడా? ఎందుకంటే ఈయన సృష్టి కాని ఇంకో సృష్టి ఉన్నట్టే కదా, ఈయన అధికారం కాని ఇంకో అధికారం ఉన్నట్టే కదా, ఈయన అధికారం కాని ఇంకో అధికారం ఉంటే ఈయన సార్వభౌమ అధికారి అనే పదం ఆయనకి క్లెయిమ్ అవుతాదా? మీకు అర్థమవుతున్నది, చాలా పెద్ద పెద్ద విషయాలు ఇవి. ఇప్పుడు చూద్దాం ఏంటి దీనికి నడుతున్నాను. ఎలా వచ్చిందంటే ఆ వచనం చెప్తుంది, దేవుడు సమస్తాన్ని మంచిగా చేస్తాడు. చెప్పండి, మంచిగా ఆపోజిట్గా ఉండేది ఏంటండి? చెడు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అర్థమయ్యేలా ఒక ప్రశ్న అడుగుతున్నాను, నాకు త్వరగా చెప్తే త్వరగా వెళ్ళిపోదాం. అనారోగ్యం ఎలా వస్తుంది? అనారోగ్యం తెలుసుగా. రోగాలు ఎలా వస్తాయి? చెప్పండి, ఇది పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్ కాదు, మీకు ఈజీగా అర్థమవుతుంది. చెప్పండి, రోగం ఎలా వస్తుంది? రోగాన్ని సృష్టిస్తారా? రోగం క్రియేట్ చేయబడతాదా? రోగం కొత్తగా ఆకాశం నుంచి ఊడిపడతాదా? రోగాన్ని ఎవడైనా తెచ్చి పెడతాడా? రోగం ఎలా వస్తుంది? చెబుతాడు. ఆరోగ్యం పోతే చెప్పండి రోగం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ప్రత్యేకించి రోగం రావాల్సిన అవసరం లేదు. ఉన్న ఆరోగ్య వ్యవస్థను పాడు చేసుకుంటే వచ్చేదే రోగం. మీకు అర్థమైంది లేదు? బాగానండి, ఉన్న ఆరోగ్య వ్యవస్థను పాడు చేసుకుంటే వచ్చేదే రోగం. అయితే ఇది మీకు అర్థమైతే మంచికి ఆపోజిట్గా వచ్చే చెడు ఎలా వస్తుందంటే చెప్పండి, మంచిని పాడు చేసుకుంటే ఆపోజిట్గా వచ్చేదే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ప్రత్యేకించి చెడుని తయారు చేసిన అవసరం లేదు, మంచిని పాడు చేస్తే తయారయ్యేదే చెడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు సమస్తాన్ని మంచిగా చేశాడు, దేవుడు సమస్తాన్ని ఆరోగ్యానికి మలిచాడు, దేవుడు సమస్తాన్ని ఆరోగ్య వ్యవస్థగా నిలబెట్టాడు. కానీ రోగం ఎలా వస్తుందంటే ఆరోగ్య వ్యవస్థను పాడు చేస్తే రోగం వస్తుంది, మంచిని పాడు చేస్తే చెప్పండి చెడు వస్తుంది. చెప్పండి, ఏది జరిగినా గుర్తుపెట్టుకోండి, ఆయన ఇచ్చిన దాన్ని డిస్టర్బ్ చేస్తే వచ్చేదే చెడు, దాని పేరే పాపం. మీకు అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, అంటే ఈ పాపాన్ని సృష్టించింది దేవుడా అంటే కాదు, దయ్యమా అంటే కాదు, దయ్యానికి సృష్టించినంత సీన్ లేదు. దేవుడు సృష్టించాడు, దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు మంచే సృష్టించాడు, ఆ మంచిని కోల్పోవడమే చెప్పండి
పాపం. రెండవది, సృష్టించాడన్న పదం తప్పు. ఎందుకంటే అది పదార్థము కాదు, అది పదార్థము కాదు. మరి పదార్థం కాకపోతే, అది వస్తువు కాకపోతే దాన్ని ఎలా నిర్వచించాలి అంటే, పాపం అన్న దానికి వచ్చిన ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, గుర్తుపెట్టుకోండి, ఈ పాపానికి మూలం ఉంది. ఆ మూలం ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, దురాశకి ప్రెగ్నెన్సీ వచ్చిందంట. చెప్పండి, ఏంటది? దురాశకి ఏమొచ్చిందట? ప్రెగ్నెన్సీ వచ్చిందంట. దురాశ కంటే, దురాశ గర్భము దాలిస్తే ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి? పాపం అంటే, పాపానికి మూలం ఏంటి? దురాశ. దురాశకి గర్భం ఏంటి? పాపం. పాపానికి గర్భం ఏంటి? మరణం. ఇవన్నీ ఒకదాని కూడా ప్రెగ్నెన్సీ. ఇదేమో ఇది గర్భాన్ని మోస్తుంది అంటే, మరణాన్నేమో పాపం గర్భాన్ని మోసింది, పాపాన్ని గర్భంగా దురాశ మోసింది. ఇప్పుడు దురాశకు మూలం ఏంటి? ఈ ఎందుకోసం గొడవ మమ్మల్ని వదిలేకన్నట్టు చూడకండి, చెప్పండి అడుగుతున్నాను. పాపాన్ని బాగా క్షమించండి, మరణాన్ని గర్భంగా మోసింది పాపం అయితే, పాపాన్ని గర్భంగా మోసింది దురాశ అయితే, దురాశ అనేది ఎలా వస్తుంది చెప్పండి? స్వేచ్ఛను విచ్చలవిడితనం చేస్తే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, పాపం ఎలా పుట్టుకొచ్చింది, లేదా పాపం అనే పదానికి మూలం ఏంటంటే స్వేచ్ఛను భగ్నం చేయడం. ఇప్పుడు చెప్పండి, పాపం ఏదైనా తోటలో పుట్టలేదు. మళ్ళీ చెప్తున్నాను, పాపం ఆదాము దగ్గరే పుట్టలేదు. పాపం ఎక్కడ పుట్టిందంటే, మీరు జీర్ణించుకోలేని పదం, పరలోకంలో దేవుడిచ్చిన స్వేచ్ఛ దగ్గర పుట్టింది. నడుతున్నాను, అది మంచిని చెడగొడితే వచ్చిన ఒక దౌర్భాగ్యమైన దుర్వినియోగపు చర్య. అంటే స్వేచ్ఛను ఎవరిచ్చారు దేవుడు అంటే, మీకు తెలిసిన స్టోరీయే, దాన్ని క్రమానుగతంగా మాట్లాడుకుందాం. కోటాను కోట్ల దేవదూతలను తయారు చేసి, ఆ దేవదూతలందరికీ సమానత్వమైన స్వేచ్ఛనిస్తే, ఆ స్వేచ్ఛను వంకరగా వాడితే వచ్చిన దాని పేరే దురాశ. ఆ దురాశ గర్భం దాలిస్తే వచ్చిన దాని పేరే చెప్పండి పాపం. ఆ పాపం కూడా ప్రెగ్నెన్సీ అయితే దాని పేరే మరణం. మనం ఎందుకు చచ్చిపోతున్నామంటే, స్వేచ్ఛను వంకరగా వాడాలన్న దురాశ వచ్చినప్పుడు మొత్తం సిస్టమ్ పాడైంది. ఇప్పుడు చెప్పండి, దురాశలు ఎందుకు వస్తాయి? కంపేర్ చేసుకుంటే వస్తాయి. ఆయనకన్నా నేను మంచి బట్టలు వేసుకోవాలి, ఆయనకన్నా నేను బాగా కట్టుకోవాలి, ఆయనకన్నా నేను బాగా పాడాలి, ఆయనకన్నా ఈయనకన్నా వాళ్ళకన్నా వీళ్ళకన్నా. ఈ లక్షణాలు ఎవడియో చెప్పనా? ఆడి తెచ్చెట్టేసాడు మనకి సిప్పెట్టినట్టు ఒక్కొక్కడికి. అది అందరిలో ట్రావెల్ అవుతుంది. మీరు చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వరకు మనకి చూడండి, ఈ కంపారిజన్ అనేది ప్రాబ్లం అవుతుంది. సాతానుగాడికి దురాశ ఎలా వచ్చిందంటే, స్వేచ్ఛలో వచ్చిందంటే, స్వేచ్ఛను వంకరగా అంటే మంచిని వంకరగా వాడితే చెడైతే, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటే రోగమైతే, స్వేచ్ఛను వంకరగా వాడుతూ వచ్చిన దాని పేరు దురాశ. మళ్ళీ చెప్తాను వినండి, ఆరోగ్యం బాగా వినండి. రోగం ఎలా వస్తుందంటే ఆరోగ్యం పోతే వస్తుంది, రోగం ఎలా వస్తుందంటే ఆరోగ్యం పోతే వస్తుంది. చెడు ఎలా వస్తుందంటే మంచిని చెడగొడితే చెడు అవుద్ది. దురాశ ఎలా వస్తుందంటే స్వేచ్ఛను పాడు చేస్తే వస్తుంది. స్వేచ్ఛ ఏంటి? ఒక భూమినిచ్చి ఈ భూమిని నిండించండిరా, జాగ్రత్తగా బ్రతకండి, ఇది స్వేచ్ఛ. అలా కాకుండా ఈ భూమికి ఏం చేస్తాం? లేఅవుట్లు వేసాం. ఈ భూమికి ఏం చేస్తాం? సరిహద్దులు వేసాం. ఈ భూమికి ఏం చేస్తాం? గోడలు కట్టాం. ఈ భూమికి ఏం చేస్తాం? బలం ఉన్న వాళ్ళు లాక్కున్నాం. ఈ భూమికి ఏం చేస్తాం? ఇది నీది నాదని కంచేస్తాం, గోడెట్టాం, అదెట్టాం. ఇది దాటొస్తే నీ సంగతి చూస్తాను, నాకు మంద ఎక్కువ ఉంది కనుక నా మంద ఉన్న వాళ్ళందరూ కలిసి బలహీనుడిని బెదిరించాం. దీని పేరేంటి చెప్పండి? దురాశ. అడుగుతున్నాను, స్వేచ్ఛను పాడు చేసుకున్నాం కనుకే భూభాగాల్లో తేడా వచ్చింది, స్వేచ్ఛను పాడు చేసుకున్నాక వనరుల్లో తేడా వచ్చింది, స్వేచ్ఛను పాడు చేసుకున్నాం కనుకే మాట చూపు ప్రతి దాంట్లో అంటే అంత ప్రాబ్లం ఎక్కడుందంటే స్వేచ్ఛను ఉపయోగించడం మనకు రావట్లేదు. ఫ్రీడమ్ ఉపయోగించడం మనకు రాదు. చాలామంది చూసాను, ఎప్పుడు అంటుంటాను నా చుట్టూ ఉన్న సర్కిల్తో, ఎవరికన్నా ఏదన్నా మనం ఇస్తే వాళ్ళకి నిలబెట్టుకోవడం చేత కావట్లేదు అంటే వాళ్ళకి స్వేచ్ఛను వినియోగించడం రావడం లేదు. లేదు ఇతని వల్ల మనకు ప్రాబ్లం వస్తుందంటే వాడికి ఇచ్చిన ఆ అర్హత, ఆ తాకత్తు వాడు తాకట్టెడుతున్నాడు.
ఇవన్నీ మనకేమర్థమవుతున్నాయి? ఎక్కడైనా చూడండి, పరలోకంలో దేవదూతలైనా, భూమి మీద మనుషులైనా, సంఘంలో ఉన్న మనుషులైనా, స్నేహితులైనా, కాపురాలైనా, ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఫ్రీడమ్ అని అడ్డగోలుగా వాడతారు. అక్కడ తేడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడే ప్రాబ్లం. పిల్లలు తల్లిదండ్రులకి ఎక్కడ వ్యతిరేకమవుతున్నారు? స్వేచ్ఛ. మళ్ళీ అర్థం చెప్పండి. భార్య భర్తను ఎలా కలుగప్పుతుంది? స్వేచ్ఛ. భర్త భార్య కళ్ళు ఎలా కప్పుతున్నాడు? స్వేచ్ఛ. తల్లిదండ్రులు పిల్లలకే భంగపరిచేలా ఉన్నారు. ఎలా? స్వేచ్ఛ. సంఘంలో దర్జాగా కానుకలు మిస్ అవుతుందంటే స్వేచ్ఛ. ఇంకా చెప్తున్నాను, పెద్దల్లో సఖ్యత పోతుందంటే ఒకరికి స్వేచ్ఛ. మీరు ఎక్కడైనా చూడండి, స్వేచ్ఛను విచ్చలవిడతనం చేస్తే వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు బాగునండి, ఈ స్వేచ్ఛను దుర్వినియోగపరిచింది ఎవడు? దీన్ని భగ్నం చేసింది ఎవడు? ఇలా చేసింది ఎవరంటే అనేక దేవదూతలు ఉన్నాయి. అందరు దేవదూతలతో పాటు ఈ దేవదూతకు కూడా దేవుడు సమానమైన హోదా, సమానమైన స్వేచ్ఛ ఇస్తే ఈ స్వేచ్ఛను దుర్వినియోగానికి వాడింది ఎవరు చెప్పండి? సాతానుగాడు. వాడు దూతే. ఆ దూతలలో వీడొక్కడే తేడాగా బిహేవ్ చేశాడు. వాడు బిహేవ్ చేయడమే కాదు, ముద్దలో ఎంత పులుపు స్టార్ట్ అయిందనుకోండి, ముద్దంతా చెడగొడుతుంది. అలా చుట్టూ ఉన్నవారిని చెడగొట్టాడు. నడుతున్నాను. ఇది ఎవరి కోసమో మాట్లాడుతున్నది కాదు, డైరెక్ట్ దీని ఆరిజిన్ ఏంటో మాట్లాడుతున్నాం. ఇది ఏంటో ఈ సిస్టమ్ మీకు అర్థమైతే ఇది మనుషుల దగ్గర కనబడుతుంది, గుంపుల దగ్గర కనబడుతుంది, స్నేహితుల దగ్గర కనబడుతుంది. ఎవడో పులిపిండి మాటలు మాట్లాడుతుంటారు చూసారా, అదొక్కటి చాలు, మొత్తం వ్యవస్థ డిస్టర్బెన్స్ అవుతుంది. పాపానికి రిజల్ట్లు అలా వస్తాయి. వాడు ఏం చేశాడు? స్వేచ్ఛను దుర్వినియోగపరిచాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే రేపు పొద్దున మళ్ళీ మనం పునరుద్ధానం చెందుతాం, చెందిన తర్వాత పరలోకానికి వెళతాం, అప్పుడు మళ్ళీ పరలోకాలు ఉంటాం, అప్పుడు దేవదూతలు ఉంటాయి, చెప్పండి, మనం ఉంటాం. అప్పుడు కూడా స్వేచ్ఛ ఉంటుందా ఉండదా? చెప్పండి, ఏదో నా మొఖానికి చెప్పండి, ఉంటుంది ఉండదా? మరి అప్పుడు ఆ స్వేచ్ఛను మళ్ళీ దుర్వినియోగపరచడానికి గ్యారంటీ ఏంటి? ఈ ముఖ్యాంశాలన్నీ తెలియాలంటే మీరు మానకుండా రావాలి. ఓకేనా? చూద్దాం, కొంతవరకు ఆలోచిద్దాం. ఏంటి సాతానుడికి ఎలా స్టార్ట్ అయింది? ఒక్కసారి పాపం ఎలా ప్రారంభమైంది, ఈ పాప స్వభావానికి మూలాలేంటి, ఈ దురాశ ఎక్కడ గండు కొట్టింది, ఒక్కసారి పోలికగా వాడిని ఎక్స్పోజ్ చేశాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం నుండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం నుండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులోమోను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నువ్వు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమైరి, అభిషేకమునందున కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటేవి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 12వ వచనం ప్రకారం ఇది తూరు రాజు కోసం మాట్లాడుతున్నాడా, సాతాను కోసం మాట్లాడుతున్నాడా? చెప్పండి, చెప్పాలి. ఇది తూరు కోసమా, సాతాను కోసమా? తూరు రాజు కోసమా, సాతాను కోసమా? తూరు రాజు కోసమే. కానీ వెనక ఎజెండా ఆడున్నాడు. ఎవరు? అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సీన్లో బైబిల్ దేవుడు ఎలా ఎక్స్పోజ్ చేశాడంటే, సీన్లో ఒక ఐటెం మనకు కనబడుతుంది, కానీ తెర వెనకాల ఉంటాడు. ఎవరు? సాతాను. ఇప్పుడు బాగునండి, ఏదేను తోటలోకి ఏమొచ్చింది చెప్పండి? సర్పం వచ్చింది. వచ్చింది సర్పమే మనకు కనబడుతుంది, కానీ సర్పం వెనకాల ఉన్నది ఎవడు? సాతాను. అంటే సీన్లో జంతువే కనబడుతుంది, జంతువు వెనక ఉన్నది సాతాను. ఇంకా సీన్లో ఇస్కరియోతు యోధయే కనబడతాడు, కానీ వాడు వెనకున్నది ఎవరు? సాతాను. దేవుడు ఒకరోజు పేతురుని తిట్టాడు, ఏమని? సాతానా వెనక పడుతున్నాను. సీన్లో కనబడుతుంది పేదరే, కానీ పేదరు అనుకున్నది ఎవరు చెప్పండి?
సాతాను. సంసోను దగ్గర దెలీలా కనబడుతుంది, కానీ దెలీలా వెనకున్నది ఎవరు చెప్పండి? సాతాను. సీన్లో కయ్యేను గారు కనబడతాడు, కయ్యేను వెనకున్నది ఎవరు చెప్పండి? సాతాను. ఇప్పుడు చెప్పండి, అంటే సీన్లో కనబడేది వేరు, తెర వెనకాల కనబడేది వేరు. ఇప్పుడు తెర వెనకాల కథానాయకుడే ఎవరు చెప్పండి? సాతానుగాడు. ఇప్పుడు చెప్పండి, తూరు రాజును గూర్చి, అంటే మనకి రాజ్యం ఇక్కడ తూరు రాజు కనబడుతున్నా, తూరు రాజు వెనకాల ఇంత తొంటరి కార్యక్రమాలు చేస్తున్నది ఎవరంటే చెప్పండి? సాతానుగాడు ఉన్నాడు. వాడు మూలాలు అక్కడ ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏమనంటే ప్రభువా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుని తోటయగు ఏదేనులోనూ ఉండివి. ఇదో పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్ లాగా అడిగారు మొన్న మధ్య ఆయన. అసలు ఏదేను తోట అని కూడా తెలుసా అన్నాడు ఆయన. మరి దీన్ని ఏమంటారు అని అడుగుతున్నాను. ఇప్పుడు మన చర్చ్ ఇక్కడ ఉందనుకోండి, ఇది నాగమల్లి తోట ఎదరా అడుగుతున్నాను. చర్చ్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని నాగమల్ల తోటలో ఉన్న చర్చ్ అంటారా, లేకపోతే ఇంకా ఏదో పేరెట్టి పిలుస్తారా అడుగుతున్నాను. ఆ ఏరియాకి ఏదేననే పేరు ఎలా వచ్చింది? దాని హిస్టరీ చదువు. ఏదెన్ అనే పేరు ఎలా వచ్చింది? ఆ ఏదెన్ అనే ఏరియాలో తోట ఉంది కనుక ఆటోమేటిక్గా దాని పేరు కూడా ఏదైనా తోట. ఇక్కడ రాస్తున్నాను అవుతున్నాను, దేవుని తోట ఏదో అని. ఎందుకన్నా డైరెక్ట్ ఇంకేం చెప్పాలండి? పెద్ద ఇంటర్నేషనల్ కోసం మళ్ళీ అవి పెద్ద క్వశ్చన్స్, మళ్ళీ వీడియోస్ అడుగుతున్నాను. సైలెంట్ అండి, వదిలేసేయండి. దేవుని తోట ఏదేను ఉంటాడు. ఇప్పుడు అడుగుతాను, ఏదైనా తోటలో ఉన్నది ఆదాము ఉన్నాడు, ఏదైనా తోటలో చెప్పండి అవ్వమ్మ ఉంది, ఏదైనా తోటలో సర్పం ఉంది, ఏదైనా తోటలో తూర్రాజు ఉన్నాడా? తూర్రాజు లేదు, తూరు లేదు, ఏమీ లేదు అడుగుతాను. ఏదైనా తోటలో తూరు ఎక్కడది? ఏదైనా తోటలో తూరు రాజు ఎక్కడ? తూరు లేదు, తూరు రాజు లేడు, ఎవడ లేడు. మరి ఏదైనా తోటలో ఉన్నది ఎవరు? ఆడున్నాడు. ఎవరు చెప్పండి? సాతానుగాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కనబడుతున్నది మనకు సీన్లో తూరు రాజు అయినా, ఈ రాజు వెనక మొత్తం ఇంత తొంటరి కార్యక్రమాలు చేస్తున్నది ఎవరు చెప్పండి? ఆడు చేస్తున్నాడు. ఒక ప్రభుత్వం తప్పు చేసిందంటే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవడో? ఆడే. నేను అడుగుతున్నాను, పై అధికారం మొదలుకొని కింద అధికారం వరకు అడ్డగోలుగా అన్యాయం జరిగిస్తుందంటే ఆడ వెనక మంచిగా జరిగించాల్సిన న్యాయపరమైన అధికారాన్ని అన్యాయంగా ఉపయోగిస్తుందంటే ఆడ వెనకాల ఉన్నది ఎవడు? ఆడే ఉంటాడు. అందుకే చెప్తున్నానండి, తూరు రాజు వెనక ఉన్నది ఆడే. అందుకే వాడు వెనక వాడు ఉన్నాడన్న 14 అభిషేకం నందున కెరూబు. అభిషేకం నందున నడుతున్నాను, తూరు రాజు కెరూబా? ఒకవేళ కెరూబు అయితే ఆయనకి అభిషేకాలు ఎప్పుడు జరిగాయి? వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, సీన్లో కనబడుతున్న తూరు రాజు అయినా ఆ రాజు వెనుకున్నది ఎవరు చెప్పండి? సాతానుగాడు. ఇప్పుడు చెప్పండి, వీడికి ఈ దుర్లక్షణాలన్నీ ఎక్కడ వచ్చాయి? పరలోకంలో దేవుడు స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను అడ్డగోలుగా వాడితే, స్వేచ్ఛను పాడు చేస్తే దాని పేరు దురాశ అయితే, ఆ దురాశకు వచ్చిన రిజల్టే పాపం. మొట్టమొదటి వీడికి స్వేచ్ఛను భగ్నం చేయాలన్న ఆలోచన వీడికి ఎలా వచ్చిందంటే, వీడు దేవుడితో హెచ్చించుకున్నాడంట. మీకు తెలుసు కదా ఆ యెషయా గ్రంథంలో, తేజో నక్షత్రమా ఏకవ చుక్క నువ్వు ఆకాశం నుండి ఎట్లు పడితివి. అక్కడ సీన్లో మళ్ళీ ఇంకో రాజు కనబడతాడు. ఏ రాజు అంటే బబులోను రాజు. సీన్లో కనబడుతున్న బబులోను రాజు అయినా అక్కడ హెచ్చింపు మాటలన్నీ ఎవడేరా అంటే చెప్పండి? సాతానుగాడు. అంటే వాడు దేవుడితో హెచ్చించుకున్నాడంటే ఆయన ఎక్కువ, మేము ఎక్కువ కదా. అంటే కొంతమందికి బాగా ఫ్రీడమ్ ఇచ్చేస్తుంటే అదో రకంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? బాగా ఫ్రీడమ్ ఇచ్చేయండి, అప్పటి వరకు నిన్ను బాగా సార్ అన్నవాడు నీకు బాగా ఫ్రీడమ్ ఇచ్చాను అనుకో, తర్వాత భుజాల మీద చేసి ఏట్రా టీకి వెళ్దారా అంటాడు. బాగా ఎక్కువ ఇస్తే వాడికి సగం సమస్య తినేసి ఎత్తాడు నీకాడు. నా మాట స్వేచ్ఛ అడుగుతున్నాను. ఈ సాతానుగాడికి కూడా దేవుడు స్వేచ్ఛ ఇస్తారు. డైరెక్ట్ ఈడి గోల్, ఈడి ఎసరు ఎక్కడ పెడుతున్నాడు చెప్పండి? ఆయనకైనా సింహాసనం చెప్పండి, మాకొద్దా సింహాసనం, ఆయనైనా ఉండేది, మేము ఉండం ఆ సింహాసనం మీద, నాకు కూడా నా మాటనే కొంత యంత్రాంగం ఉండొద్దని వీడికి ఇలాంటి దుర్లక్షణం వచ్చేయండి. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే ఆ 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు యెహెజ్కేలు కానీ యెషయా కానీ ఇలా చదువుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలు మేకా కానీ ఇవన్నీ మనం చదువుకుంటే వీటన్నిటి వెనకాల ఉన్నది ఎవరంటే సాతానుగాడు. ఇప్పుడు చెప్పండి, సాతాను సృష్టించింది దయ్యమా,
కాదు. క్షమించండి, పాపాన్ని సృష్టించింది దయ్యమా? కాదు. పాపాన్ని సృష్టించింది దేవుడా? కాదు. పాపాన్ని సృష్టించింది దేవుడు కాదు. పాపాన్ని సృష్టించింది సాతాను కాదు. మరి ఇది ఎలా వచ్చిందంటే స్వేచ్ఛను పాడు చేశారు. మంచిని పాడు చేస్తే చెడు ఎలా అవుతుందో, ఆరోగ్యాన్ని పాడు చేస్తే అనారోగ్యం ఎలా అవుతుందో, స్వేచ్ఛను పాడు చేస్తే దానికి వచ్చిన రిజల్ట్ చెప్పండి. పాపం వచ్చింది. వాడు క్రియేట్ చేయలేదు, వాడు ఉన్న మంచిని వంకరగా వాడాడు, స్వేచ్ఛని వంకరగా వాడాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ప్రశ్న, అది పదార్థం కానప్పుడు, అది వస్తువు కానప్పుడు, ఇప్పుడు వాడికి వచ్చిన దురాశ క్రమం తప్పిపోయింది కనుక, ఆ దురాశ క్రమాన్ని పాటించకుండా అక్రమం అయింది కనుక, ఈ అక్రమం అయిపోయినోడు అక్కడి నుంచి గెంటివేయబడ్డాడు. ఎక్కడి నుండి? పరలోకం నుండి. ఆ గెంటి వేయబడిన వాడు సరాసరి ఎక్కడికి వచ్చాడంటే చెప్పండి ముగిద్దాం. ఏదేను తోట దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఈడు వచ్చేంత వరకు ఏదేను తోట దగ్గర పాపం ఉందా? లేడు. ఇది ఎలా ఉంటుందంటే, మేసే గాడిదని కూసే గాడిద వచ్చి చెడగొట్టిందంట. ఈడు కోత్తాడు వచ్చి అందరి కోసం ఏమని చెప్పనా, కూ అని. ఆ కూలో చాలా ఉంటాయి. ఇది ఏదో ఒకటి కోస్తాడనమాట. అది దెయ్యం లక్షణాన్ని మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో. మంచిగా ఉన్న దంపతులు ఇద్దరిని ఆడు కోస్తున్నాడు. ఏమని కోస్తున్నాడు? వచ్చి ఏమన్నాడంట, ఆ వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది నిజమా అన్నాడు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు 2 కొరింథీ పత్రిక 11:3 ఏమంటాడంటే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుస్తుంది. ఏ యుక్తి అది? కుయుక్తి. ఏ యుక్తి అది? కుయుక్తి. నడుతున్నాను. కుయుక్తి ఎలా ఉంటుంది చెప్పండి? ఊతుంది. ఏమని ఊతున్నాడంటే వాడు వచ్చి మాట్లాడుతున్నాడు, మీ కన్నులు తెరవబడతాయి, మీ మాట మీద మీరు మీ కన్నులు తెరవబడతాయి, దేవుని మాటను మీరు నమ్మకండి, దేవుడు అబద్ధం చెప్పాడు, మీకు వివేకం వస్తుంది. దీని పేరేంటి చెప్పనా? కుయుక్తి. మీరు ఆయన కింద ఉండిపోవడం వల్ల మీకు స్వేచ్ఛను నిజానికి వీళ్ళు స్వేచ్ఛలో ఉన్నారు. మీరు ఆయన కింద ఉండిపోవడం వల్ల మీరు ఏం కోల్పోతున్నారో స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఆయన కింద ఉండడం వల్ల మీరు స్వేచ్ఛను కోల్పోవడమే కాదు, మీకు విషయం చెప్పిన, ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు మీకు అన్నాడు. ఎవరు? ఇందుకే ఎవడు అబద్ధం చెప్తున్నాడండి? ఆడ అబద్ధం చెబుతూ ఎవరు అబద్ధం చెప్తున్నాడు అన్నాడు చెప్పండి. దేవుడు మీకు అబద్ధం చెప్పాడు. ఎందుకు అబద్ధం చెప్పాడు మీరు ఎదగడం ఆయనకు అస్సలు ఇష్టం లేదనగానే, అప్పటి వరకు చక్కగా ఉన్న వీళ్ళకి చెవులు పెద్ద అయిపోయినట్టు ఎవరికి అవ్వకి ఆదాముకి. ఎప్పుడైతే చెవులు పెద్ద అయిపోయినాయో అక్కడ మనం చదువుతున్న మాట ఒక్కసారి మీరు చూడండి. ఎన్నిసార్లు చదువుతున్నా తెలియదు కానీ ఇప్పుడు చాలా బ్రైట్గా మనకు అనిపిస్తుంది. ఒక్కసారి ఆ 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం ముగిద్దాం. అందుకు సర్పము, మీరు చావరా? అబద్ధం. దేవుడు ఏమన్నాడు అది తింటే చచ్చిపోతారు. ఈడేమంటున్నాడు చావరు. అడుగుతున్నాను, ఈడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈ పాపము దురాశ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఆడు పాడైపోతే ఇంక ముఖ్యాంశాలు, ఆడుతో పాటు అందరూ పోవాలి. ఈడు బాగోకుండా పక్కోడు పచ్చగుంటే ఈడి కళ్ళు ఎలాగైపోతాయి అస్సలు బాగో. వీడికి నాకు లేనిది ఆడికి ఉండకూడదు. ఈడు అలాంటి పచ్చకామర్లు కూడా అండి ఎవడు వచ్చాడు. పచ్చుకున్న కాపురంలో వీడు ఏం చేస్తున్నాడో చూడండి, మీరు చావరు. దేవుడు అన్నాడు దాని జోలికి పోకండి, మీకు స్వేచ్ఛ ఉంది. ఏంటి? ఈ 100 చెట్లు ఉంటే 99 చెట్లు మీకు ఏ పూట ఏది నచ్చితే అది తినండి, కానీ అది ఒక్కటి తినకండి. అది కూడా ఎందుకు తినొద్దు అంటున్నానంటే, అది తింటే మీరు చచ్చిపోతారు. కానీ వీడేమన్నాడు, ఆ ఒక్కటే తినొద్దు అంటున్నాడంటే మీకు స్వేచ్ఛన దేవుడు తీస్తాడు. ఇప్పుడు గవర్నమెంటు ఎడం వైపుగానే వెళ్ళరా అబ్బాయి అని చెప్పింది అనుకోండి మనకి, సార్ మీరు మా స్వేచ్ఛను భంగపరుస్తున్నారు సార్, మీరు ఇది సరైన సిస్టమ్ కదా, మాకు నచ్చినట్టు వెళ్తామండి, మీరు ఎడం వైపుకి వెళ్ళమంటే మా స్వేచ్ఛను మీరు భగ్నం చేస్తారండి? మాకు స్వేచ్ఛ ఉందని చెప్పి మాకు 1947 తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చింది, మేము ఎడం వైపుకి ఎందుకు వెళ్తామంటే మేము కుడి వైపుకి వెళ్తామంటే వెళ్ళి ఇంక రావు ఇంటికి. నువ్వు కుడి వైపుకి వెళ్ళి అడుగుతున్నాను, ఎడం వైపుకి ఎందుకు వెళ్ళాలి? నీ స్వేచ్ఛను తీయడానికి కాదు. నువ్వు బాగా బతికి నువ్వు ఇంటికి పోవాలి అంటే ఒక క్రమం పాటించాలంటే, నీకు మంచి జరగాలంటే క్రమం ఉందిగా, ఆ క్రమం ఎడం వైపుగానే వెళ్ళాలి. లేదు సార్ 47 తర్వాత ఎలా పడితే అలా వెళ్ళొచ్చు అంటే, ఎలా పడితే అలా వెళ్ళడానికి కాదు, 47 ఫ్రీడమ్ వచ్చింది.
క్రమంగా బ్రతకడానికి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్రమంగా ఎడమ వైపుకి వెళ్తే నీకు మంచిది, లేదు నేను కుడివైపుగానే పోతానంటే పోతాం, ఇంకా అడ్డించడం అంతే. ఇంకా ఇది మీకు అర్థమైతే దేవుడు ఎందుకు తినొద్దు అన్నాడంటే ఈ సిస్టమేటిక్గా నువ్వు నడిస్తే బాగుంటావు. ఈ సిస్టమ్ నువ్వు సరిగ్గా అంటే నీ స్వేచ్ఛను కూడా ఒక క్రమంగా వాడాలి. స్వేచ్ఛకు కూడా క్రమం ఉండాలి. విచ్చలవిడితనం స్వేచ్ఛ కాదు, గుర్తుపెట్టుకోండి. విచ్చలవిడితనం స్వేచ్ఛ కాదు. నాకు నచ్చిందల్లా చేయడం స్వేచ్ఛ కాదు. నచ్చింది చేస్తున్నప్పుడు కూడా దానికి ఒక క్రమం ఉండాలి. ఆ క్రమాన్ని దాటిపోకుండా ఉండడమే స్వేచ్ఛ. క్రమాన్ని అంటే బాగుంది, విచ్చలవిడితనం స్వేచ్ఛ కాదు, క్రమాన్ని పాటిస్తూ సంతోషంగా బ్రతకడమే స్వేచ్ఛ. ఇప్పుడు ఆదాముకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, ఆ స్వేచ్ఛను కూడా క్రమంలో పెట్టాడు. ఈ క్రమం దాటకన్నాడు. కానీ మనం ఏమంటున్నాం, అన్నీ దాటేయడమే స్వేచ్ఛ అంటున్నాం. ఆదాముకు ఆ స్వేచ్ఛనిచ్చి ఈ స్వేచ్ఛలో నువ్వు స్వేచ్ఛగా సంతోషంగా ఉండాలి అంటే, చచ్చిపోకుండా ఉండాలంటే దాని జోలికి పోవద్దాను. ఈడేమన్నాడంటే అది తినేయండి బాగుంటారు మీరు అన్నాడు. చచ్చిపోరు అన్నాడు. ఇంకేమన్నాడు, ఏలి అనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వరే ఉందురనియు దేవునికి ఇప్పుడు అడుగుతున్నాను. తినేశారండి, ఆదాము అవ్వలు తినేశారు. ఆదాము అవ్వలు మనందరం పుట్టాం, దేవతలం అయ్యాం మనం. చెప్పండి ఏమయ్యాం, చెప్పండి. దేవతలు అయ్యామా? దయ్యాల్లో ఉన్నాం ఒక్కొక్కరం. దేవతలం అయ్యామా? ఆ మాటలేంటి, ఆ చూపులేంటి, ఆ నిర్ణయాలు ఏంటి, నీ ప్లాన్ చూస్తుంటే భయమే హద్దు. కొన్నిసార్లు కొంతమంది మైండ్లో ఏమున్నాయి బయటకు తెలియట్లేదు, కానీ అన్నీ బయటకు కానీ స్కానింగ్లో దొరికితే మనకు బీపీ షుగర్ వచ్చేద్దండి, ఎంత డేంజర్గా ఉన్నాడు రీడని. నా థాట్స్ ఎలా వచ్చాయి? కొంతమంది మీరు చూస్తారు లేదు, కొంతమంది మీరు చూస్తారు లేదు. చర్చిలో కూర్చున్నప్పుడు కూడా ఆడు అలా సీలింగ్ వైపు చూసి ఏదో ఆలోచిస్తాడు. డేంజర్ ఏదో ఆలోచిస్తున్నాడు వీడు. నా మాటలు అర్థమవుతున్నా? మీరు చాలాసార్లు గమనించండి, ఇలా మైండ్ సెట్ కానంటే మనకు బయటికి అంటే లోపల ఏముందో స్కాన్ చేసే మిషన్ ఇంకా రాలేదు, బహుశా రాదు, ఏవో ఉన్నాయన్నారు కానీ అవన్నీ కరెక్ట్ సిస్టమేటిక్గా నడవు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనిషి ఇలా తయారవడానికి కారణం వాడు ఏమన్నాడు చెప్పిన, మీరు దేవుళ్ళు దేవతలు దేవుళ్ళు దేవతలు దెయ్యాలు అయిపోయాం అందరం. మనం మొత్తం పాడు చేశాడు. గుర్తుపెట్టుకోండి, వాడు వచ్చి అబద్ధాలు చెప్పాడు, కన్నులు తెరబడతాయి అన్నాడు, దేవుని మాట మీద అనుమానం కలిగించేలా చేశాడు. దేవుడు అబద్ధం చెప్పాడని అర్థం వచ్చే మాటలు చెప్పాడు. ఇన్ని చెబితే వెంటనే అవ్వమ్మకి ఏమనిపించిందంట, స్త్రీ ఆ వృక్షం ఆహారానికి మంచిదియు. చెప్పండి, దేవుడు చెబితే ఏమనిపించిందండి? ఆ వృక్షం చెడ్డదబ్బా, దాని జోలికి పోకూడదు అనిపించింది. కానీ దేవుడు పోయి సాతానుడు చెప్తే మళ్ళీ అదే వృక్షం ఏమనిపిస్తుందండి, ఎన్నాళ్ళు ఎలా మిస్ అయ్యాను అనుకుంటుందంట. దీన్నే ఏమంటారంటే మోటివేషన్ అంటారు. అమ్మా నాన్న చెబితే మనకి బాగానే ఉంటుంది కొన్ని రోజులు, అలా మాట విన్నాను రోజులు నీ జీవితం బాగుంటుంది. అలా కాకుండా ఏదో ఒక దెయ్యం పిశాచి కూడా వస్తాడు నీ దగ్గరికి వచ్చి, నీకు తెలుసా ఇటు ఎప్పుడు సినిమాకి వెళ్ళలేదు, నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావు, నువ్వు సినిమాకి వెళ్ళడం తప్ప ఎప్పుడు బీచ్కి వెళ్ళలేదా, నువ్వు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళలేదా, నువ్వు ఎప్పుడు రూమ్లో ఉండలేదా, నువ్వు ఇవన్నీ అడుగుతుంటే అవును నా జాయ్ఫుల్ లైఫ్ అంతా నేను మిస్ అయిపోతున్నా అంటే ఆడంటాడు మై ఓనా. చెప్పండి, నేను ఉన్నానుగా, రా బీచ్ ఎలా ఉందో చూపిస్తాను, సినిమా ఎలా ఉందో చూపిస్తాను, అన్నీ ఎలా ఉందో చూపిస్తాను అంటే మొత్తం చూపిస్తాను. ఎప్పటి వరకు బాగుంటే సినిమా థియేటర్లు అసహించుకున్న మన పిల్లలు, బీచ్లు అసహించుకున్న మన పిల్లలు, చెడు తిరుగుళ్ళు అసహించుకున్న మన పిల్లలు ఇప్పుడు సడన్గా అవన్నీ ఇష్టపడుతున్నాయంటే ఎవడో మోటివేటర్ వచ్చాడు. మీకు అర్థమవుతుందో లేదో? మోటివేటింగ్ ఏదో జరుగుతుంది. సడన్గా ఇవన్నీ వీళ్ళకి ఎలా నచ్చుతున్నాయి? దేనికో మోటివేట్ అవుతున్నారు. వాళ్ళు ఇన్స్టాకి అవుతున్నారా, ఫేస్బుక్ అవుతున్నారా, వాట్సాప్కి అవుతున్నారా, ట్రెండ్కి మోటివేట్ అవుతున్నారు, దేనికో మోటివేషన్కి గురవుతున్నారు. ఇప్పటి వరకు మనం ఇచ్చిన మోటివేషన్ వాళ్ళకి నచ్చట్లేదు. ఇది నచ్చుతుందంటే తేడాగా అర్థాలు చెప్పే వాళ్ళు ఎవరో వచ్చేసారు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్పిన రోజులు ఆ చెట్టుని చూస్తే భయం వేసింది వీళ్ళకి. దేవుడు చెప్పిన రోజులు ఆ దరిదాపులకి వెళ్ళాలంటే భయం వేస్తుంది వీళ్ళకి. దేవుడు చెప్పిన రోజులు తినాలన్న థాట్స్ కూడా రాలేదు వీళ్ళకి. కానీ దేవుడు పోయి దెయ్యం వస్తే ఏమైంది చెప్పండి? ఆ చెట్టు ఎంత వివేకంగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటీని ఇన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యాను అనుకున్నారట. వెంటనే ఆ బ్యూటీ ఉన్న చెట్టు దగ్గరికి పోయి కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని
తిని తనతో పాటు తన భర్తకునిచ్చిన. ఏం చేసిందంటే తిని తనతో పాటు తన భర్తకు. అక్కడ పదాలు వాడుతాను చూడండి. కన్నులకు అందంగా ఉంటుందంట, ఇంపుగా అనిపిస్తుందంట, రమ్యమైనదాన్ని. ఇన్ని రోజులు ఎలా మిస్ అయిపోయాం అనుకున్నారట. ఆహారానికి చాలా చెప్పండి మంచిది అనిపిస్తుందంట. వెంటనే ఏం చేశారట? తినేసారట. తినేసాక ఏం జరిగింది చెప్పండి? తినేసాక ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పనా? అక్కడ రాశారు చూడండి, దిగంబరులను తెలుసుకున్నారంట. ఏమని? దిగంబరులను తెలుసుకున్నారంటే ఇప్పుడు చెప్పండి, అప్పటి వరకు వాళ్ళకి మంచిగా తెలుసు. అప్పటి వరకు ఆ మంచి దాడితే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో దేవుడి మాటలో తెలుసు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏంటి చెప్పనా? దిగంబరులం. ఇంకా ఏమొచ్చింది వాళ్ళకి? నమ్మకం స్థానంలో అవిశ్వాసం వచ్చింది, ప్రేమ స్థానంలో భయం వచ్చింది, ధైర్యం స్థానంలో పిరికితనం వచ్చింది. దేవునికి దూరం అయిపోయి ఏం సాధించారంటే ఒకరి మీద ఒకరు వాదోపవాదనాలు చేసుకునే లక్షణాలు వచ్చినాయి. ఆ మాట నేను చెప్పనా? వీళ్ళు ఒకరికొకరు ప్రేమానురాగాలు కలిగి ఒకరికొకరు జీవించాల్సిన వారు, ఒకరికొకరు బ్రతకాల్సిన వారు, ఒకరికొకరు సాటైన సహాయకులుగా ఉండాల్సిన వారు ఒకరినొకరు నిందించుకుంటారు. అంతా నువ్వే చేసావని ఆదాము అన్నాడంట. అంతా ఇదే చేసిందని ఆ సర్పాన్ని అంటుందంటే ఒకరినొకరు నిందించుకుంటారు. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? పాపం వస్తే ఏమైంది చెప్పినా? దిగంబరత్వం వచ్చింది. పాపం వస్తే నమ్మకం పోయింది, అవిశ్వాసం వచ్చింది, ప్రేమ పోయింది, భయం వచ్చింది, ధైర్యం పోయింది, పిరికితనం వచ్చింది. ఇంకా ఏం పోయిందంటే రోగం వచ్చింది, సావు వచ్చింది. తినకపోతే గుర్తుపెట్టుకోండి, ఎంత దరిద్రం వచ్చి పడిందంటే గుర్తుపెట్టుకోండి, దురాశ. ఇప్పుడు బాగునండి, సాతానుగాడు పాడైపోవడానికి స్వేచ్ఛలో వచ్చిన దురాశ. ఆ దురాశ ఏంటంటే దేవుడితో సమానుడిగా హెచ్చించుకోవాలనుకున్నాడు. ఆ దురాశ వల్ల వాడు పాడైపోయాడు. ఇప్పుడు ఇదే దురాశ ఎవరికి ఎక్కించాడు చెప్పండి? మీరు తింటే దేవుళ్ళు అవుతారు, మీరు తింటే దేవుళ్ళతో సమానం అవుతారు, మీకు వివేకం వస్తుంది, మీకు రమ్యంగా ఉంటుందంటే ఇది దురాశ కాదా? ఆడు పరలోకంలో ఉన్నప్పుడు కూడా నేను దేవునితో సమానంగా ఉండాలనుకున్నాడు. అదే సమానత్వం మళ్ళీ ఎవరికి ఎక్కించాడు చెప్పండి? మీరు తింటే దేవుళ్ళు అంటే మీరే దేవుడి కింద ఉండడం కాదు, మీరే దేవుళ్ళు అవుతారు. ఇప్పుడు చెప్పండి, వాడు ఏదైతే దురాశలో పడి నాశనం అయిపోయాడో అదే దురాశ ఎవరికి ఎక్కించాడు చెప్పండి? ఆదాము వాళ్ళకి ఎక్కించారు. ఎప్పుడైతే పడ్డారో ఈ దురాశ ఏం కన్నా చెప్పండి? పాపాన్ని కన్నది. పాపం ఏం కన్నది చెప్పండి? మరణాన్ని కన్నది. అంతే, జీవితం ఇంకా అడ్డగోలుగా తిరిగిపోయింది. దిగంబరత్వం నడుతున్నాను. అప్పటి వరకు ఆ దేహం ఎలా ఉండే చెప్పనా? ఎండ కాస్తే వడదెబ్బకి వాలిపోయి, వర్షం కుడిస్తే చలికి వనిపోయి, చలి ఎక్కువైతే చలి జ్వరం వచ్చేసి వాతావరణాన్ని బట్టి మారిపోయే బాడీ కాదు. అది ఎలాగైనా జీవించగలదు. ఆ కణాలకి చావు లేదు, ఆ కణాలకి అంతం లేదు. అది మరణ సంబంధమైన దేహం కాదు. అది చలికి వణికిపోదు, ఎండకు వణికిపోదు, రోగాలు ఉండవు, ఏముండదు. ఒక మంచి దేహం, ఒక స్వచ్ఛమైన ఆనందకరమైన ఒక మహిమా దేవత ఏమైపోయింది చెప్పండి? మట్టి అయిపోయింది. దాని పరాకాష్ఠ ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. మీరు చూడండి, తింటే ఒక బాధ చెప్పండి, తినకపోతే ఒక బాధ, ఎక్కువ నిద్రతో ఒక బాధ చెప్పండి, నిద్ర పోకపోతే ఒక బాధ చెప్పండి, ఇంకా నాకు గుర్తు రావట్లేదు. ఎక్కువ నడిస్తే ఒక బాధ, నడవకపోతే ఒక బాధ, పడుకుంటే ఒకవైపుకే ఉండిపోతే ఒక బాధ, ఒకవైపు నుంచి ఒకవైపుకి తిరగకపోతే మరో బాధ. నా మాటలు అర్థమవుతున్నాయా? పని చేయమంటారు, అలానే పని ఎక్కువ చేస్తే ఆ పనిలోనే పోతున్నాం. నా మాట ఏంటి లైఫ్ ఏంటి చెప్పండి? పుడితే ఒక బాధ, పుట్టకపోతే ఒక బాధ అన్నట్టుంది ఎవరు. మీరు చూడండి, ఏంటి బాధలు ఏంటి? ఇవన్నీ ఎలా వచ్చాయి? బాగా నచ్చిందని ముద్ద ఎక్కువ తినండి రోజు, సాల్తీ మారిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, అలా అని సాల్తీ మారిపోతుందని మొత్తానికి తినేయండి మానేయండి. శిలలు ఎడేస్తారు 4 గుచ్చేసి. అలా అని మీరు గుర్తుపెట్టుకోండి, అలానే తినడం అంటే ఎలాగనే ఇబ్బంది అండి. మీరు నెల రోజులు డైట్ చేసి ఒక్కరోజు గట్టి తినండి, మొత్తం వాస్ అవుట్ నడుతుంది. ఏంటంటే ఈ బాడీకి మీరు చూడండి ఎలాగైనా. చాలామంది చెప్తారు, ఇదిగో మీ ఎయిర్ బాగుండాలనుకుంటున్నారు అని. కానీ అందుకే చూడండి, అన్ని వీడియోల కన్నా బాగా వైరల్ అయిపోయి వీడియోలు ఏంటి చెప్పిన ఎయిరే బాగా చూస్తారు, మిలియన్ వ్యూస్. దానికి తామరాకులు రాయండి, ఇంకా చెప్పండి మామిడాకులు రాయండి, నాకు గుర్తురాట్లేదు ఏ ఆకులు అయ్యి చెప్పండి, అదే మందారాకులు. మందారాకులు రాయండి. ఆకులు రాస్తే ఆకులు రాలిపోయినట్టు రాలిపోయినా ఒకడికి
అడుగుతున్నా. ఆకులు రాయండి, ఇంకా ఉంటాయి కానీ ధనియాలు ఏంటవి చెప్పండి, మెంతులు రాయండి, అవి రాయండి, మీరు ఎన్నైనా రాయండి, అది ఊడిపోద్ది. ఆ రోడ్డు మీద ఆడు ఏమి రాయడాడు, తానం చేయడాడు ఆడుకుని ఆయన, ఆడు తానం చేయడు, ఆడికి ఊరదే మనకు ఊడిపోద్ది. అలా ఆడికిలా తానం చేయడం మానేద్దాం అంటే మానలేం. దీనికోసం మానేస్తాం తానం చేయడం, చచ్చిపోతారు ఇంట్లో అందరూ. ఆడు ఏమీ చేయదు, ఆవిడ ఏమీ చేయదు, ఇంత గడ్డగడే ఉంటుంది, వాళ్ళకి ఓడదు, గడ్డలు కట్టినా ఓడదు. మనం మంచి షాంపూ, బ్రాండెడ్ తామర పువ్వులు, ఏంటి నాకు గుర్తురాట్లేదు, ఏం ఆకులు చెప్పండి, మందారాకులు, మెంతులు, చిన్న ఉల్లిపాయలు, ఇన్ని ప్రయోగాలు చేసినా రాదే, పోయింది. అందుకని ఎవడో కామెంట్ పెట్టాడు, ఎవడరా నూనె రాసుకుంటే తలొత్తా అన్నదే. ఆ కామెంట్ ఎక్కడెట్టు చెప్పనా, రిలయన్స్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వెనకాల నుంచి ఫోటో తీసాడు ఎవడో. ఆ వెనకాల నుంచి ఫోటో తీస్తే ఈ అనంత్ అంబానీ 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేసుకున్నాడు కదా, వెనకాల నుంచి ఫోటో తీస్తే వెనకాల చందమాల కనబడుతుంది. ఎవరికి? అనంత్ అంబానీ కనబడితే ఆ కింద కామెంట్, ఎవడరా అడవిలో నూనె రాసుకుంటే తలొత్తన్నది. అనంత్ అంబానీ కానీ కోట్లో ఏ నూనె రాసాడు రా చెప్పండి రా. నేను అడుగుతున్నాను, ఎన్ని చేయండి ఎక్స్పైర్ అయిపోతుంది. ఒకప్పుడు ఎంత బాగుండేవాళ్ళం. ఏది ఆ టీనేజ్లో ఉన్న స్కిన్ టోన్ ఏది పోయింది. హెయిర్ మారుతుంది, హైస్ మారుతున్నాయి, నేను అడుగుతున్నాను, నేల్స్ మారిపోతున్నాయి, ఏదని మీరు చూడండి, వాకింగ్ మారిపోతుంది, స్టమక్ మారిపోతుంది, మజిల్ మారిపోతుంది, అన్నీ మారిపోతున్నాయి. ఎందుకు ఎలా అవుతుందంటే పాపానికి వచ్చిన పరాకాష్ట. ఎవరు తెచ్చారు దీన్ని అంటే ఆదాం తెచ్చాడు. అక్కడి నుంచి చెప్తున్నా చూడండి, వారు దిగంబరులని తెలుసుకున్నారు. ఇంకా ఏం తెలుసుకున్నారు? అవిశ్వాసంలో పడిపోయామని తెలుసుకున్నారు. ఇంకా ఏం తెలుసుకున్నారు? ప్రేమ స్థానంలో భయం వచ్చిందని తెలుసుకున్నారు. ఇంకా ఏం తెలుసుకున్నారు? పిరుకోలైపోయారని తెలుసుకున్నారు. అందుకే దేవునికి దూరంగా పోయి పొదల చాటున చెప్పండి దాక్కున్నారు. నేను ముగిస్తున్నాను. పొదల చాటున దాక్కునేంత పని ఎందుకు వచ్చింది చెప్పండి వాళ్ళకి? దురాశ గర్భం ధరిస్తే పాపం, పాపం గర్భం ధరిస్తే వచ్చింది చెప్పండి మరణం. అందుకే తెలుగు నాంటేళ్ళు ఉండేది ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ, దురాశ దుఃఖానికి చేటు అని. దురాశ దుఃఖానికి చేటు, అన్నిటికీ కారణం అదే. దేవదూత పాడవడానికి కారణం అదే, ఆదాము పాడవడానికి కారణం అదే, కుటుంబాలు పాడవడానికి కారణం అదే. ఈ కంపారిజన్ అంటే నేను బాగుండాలి, నేనే బాగుండాలి, ఈ దురాశ ఉందో చూసారా, అది నిలువెల్లా నిన్ను నాశనం చేసేస్తుంది. దురాశ ఉన్న వాళ్ళ మాటలు మీరు గమనించండి, సెల్ఫ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నేను 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 నాది నాది నేనే నేనే నాది. దురాశ లక్షణాలు అవి. నేనే ఉండాలి, నాలోనే ఉండాలి, నాతోనే ఉండాలి, ఇంతే ఉండాలి, నేనే. ఈ పదాలు ఇప్పుడు గుర్తుపెట్టు, దురాశ. ఆ దురాశలో మరొక సైడ్ యాంగిల్ బైపాస్ వేస్తే ఆ బైపాస్కి వచ్చిన మరొక వర్డ్ ఏంటి చెప్పిన? గర్వం. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నాయి చూడండి. ఇలాంటి లక్షణాలు వస్తే ఆదాము పాప స్వభావంలో పడిపోయాడు. ఆదాము ఎప్పుడైతే పాప స్వభావంలో పడిపోయాడో, దురాశ పాపానికంటే పాప స్వభావం ఆదాముకు వస్తే ఇక్కడ నుండి దెబ్బతింటే మొత్తం వ్యవస్థ ఏమైంది తెలుసా? ఆదాము దేవుని స్వరూపంలో ఉండేవాడు. ఏ స్వరూపంలో? తన స్వరూపమందు తన పోలిక చొప్పున. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తన స్వరూపం తన పోలిక అన్న తన పోలిక పోయింది. ఎవరి పోలిక? దేవుడి పోలిక పోయింది. ఎవరికి పోయింది చెప్పండి, నేను ముగిస్తున్నాను. ఎవరికి పోయింది? ఆదాముకు పోయింది. దేవుని పోలిక ఆదామవ్వల్లో ఉంటే, ఇప్పుడు ఆదామవ్వల్లో దేవుని పోలిక పోతే, ఇప్పుడు నెక్స్ట్ పుట్టేవాడికి దేవుడి పోలిక వస్తుందా చెప్పండి? ఆదాము పోలిక వస్తుందా చెప్పండి? ఆదాము పోలిక వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆదాము పోలికలో ఒక ఆయన్ని కన్నాడని బైబుల్ డైరెక్ట్గా చెబుతుంది. ఎక్కడ? ఒక్కసారి ఆదికాండం తీయండి. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం ముగిద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం వచ్చే వారం త్వరగానే అయిపోద్ది. ఇంచుమించు మనం 1కే ముగించుకుందాం. కొంచెం ఆలస్యమైంది, నాకు నైట్ చిన్న గొడవలో ఉండి ఆ డిస్కషన్ వలన కొంచెం ఆదరించడానికి కొంచెం నాకు లేట్ అయిపోయింది. ఆదికాండము 5వ అధ్యాయం 3వ వచనం. ఆదాము 135 ఏండ్లు బ్రతికి, ఆదాము తన పోలికలో తన స్వరూపం. చెప్పండి, ఏదో పదం మిస్ అయింది ఏంటి చెప్పండి?
దేవుని పోలిక దేవుని స్వరూపం. ఇప్పుడు దేవుని పోలిక దేవుని స్వరూపం పోయి ఎవరి పోలిక వస్తుంది చెప్పండి? ఆదాము పోలిక ఆదాము స్వరూపం. ఆదాము పోలిక ఆదాము స్వరూపంలో పుట్టిన మొదటి కుమారుడు పేరేంటి చెప్పండి? చెప్పండి. సీత. చంపి పడాలి మిమ్మల్ని. మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి. ఆదాము భాగమేనండి. ఆదాము పోలికలో ఆదాము స్వరూపంలో పుట్టిన మొట్టమొదటి కొడుకు పేరేంటి? కయ్యేను. ఎవరు? కయ్యేను. ఇప్పుడు చెప్పండి. కయ్యేను మొట్టమొదటి పుడితే కయ్యేను గాడు ఎరగదీసింది ఏంటి? మళ్ళీ దురాస్. ఆ దురాస్ ఏంటి చెప్పనా? నేనే బాగుండాలి, నాకన్నా నా తమ్ముడు బాగున్నా నేను తట్టుకోలేను. దురాశ. నా మాట అర్థమవుతుందా? ఒకరి నుండి ఒకరికి వైరస్ లాగా ఇది వెళ్తుందా లేదు చెప్పండి. సాతానుగాళ్ళు స్వేచ్ఛను భగ్నం చేస్తే వాళ్ళు దురాశ అయింది. ఆ దురాశను తెచ్చి స్వేచ్ఛకున్న ఆదామవులు పాడు చేశాడు. ఆ స్వేచ్ఛకున్న ఆదామవులు పాడు చేస్తే ఆదాము కొడుకుని అన్నాడు. ఆ కొడుకుకి ఏమొచ్చింది చెప్పండి? దురాశ వచ్చింది. ఇప్పుడు ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. ఆదామవల్ని ఏదేను తోట దగ్గర పాడు చేసింది ఎవరండి? చెప్పండి. ఆడి పేరు చెప్పండి. ఆడి పేరు సాతానుగాడు. ఎవరు చెప్పండి? ఎవరు అంటే ఆదామవలకి మోటివేటర్ ఎవరు? సాతానుగాడు. మళ్ళీ ఆదామవలకి మోటివేటర్ ఎవరు? సాతానుగాడు. ఇప్పుడు ప్రశ్న, ఆదామవలకి మోటివేటర్ సాతానుగాడు అయితే కయ్యేనిగాడికి మోటివేటర్ ఎవరు? అర్థమైతే ధన్యత. మళ్ళీ చెప్తున్నా. ఆదామవలకి మోటివేటర్ సాతానుగాడైతే మరి కయ్యేనిగాడి మోటివేటర్ ఎవరు? ఆదాము పోలిక చెప్పండి, ఆదాము స్వరూపం, దాని పేరే పాప స్వభావం. ఇప్పుడు చెప్పండి, ఆదాముని మోటివేట్ చేస్తుంది ఎవరన్నమాట? పాప స్వభావం. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తలకాయలు ఇద్దరిలోంచి వచ్చింది. ఆ తలకాయకి ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళు వద్దన్నది చేశారు. వాళ్ళు వద్దన్నది చేశారు గనకే ఆ స్వభావం తెచ్చిపెట్టుకున్నారు. ఆ స్వభావంలోనే మొదటోడికి అన్నారు. ఆ మొదటోడి పేరేంటి చెప్పండి? కయ్యేను. మీకు మాట చెప్పనా? మనందరం. అదేంటండి మరి మనందరికీ ఆదాం పుట్టినందుకు మనకు వచ్చేస్తే మరి ఎలా అండి బతకడం? అందుకే చూడండి, సంఘంలో ఉండాలనే అనిపిస్తుంది, మళ్ళీ వెనకాల త్వరగా వదిలేస్తే బాగుంది అనిపిస్తుంది. ఇంకా చెప్పనా, అలా చూడకూడదనే అనిపిస్తుంది, ఓసారి చూస్తే ఏం కాదులే అనిపిస్తుంది. అక్కడ ఉండకూడదనే అనిపిస్తుంది, ఉన్నంత మాత్రాన మనం ఏమైపోతాంలే అని ఒక మోటివేషన్ మనకు వస్తుంది. ఇవి ఎలా వస్తున్నాయి? ఆదాము దగ్గర నుంచి వచ్చాయి. ఇప్పుడు బాగానండి, ఆదాముకు పుట్టిన కయ్యేను ఏం చేశాడు? వ్యవస్థను పాడు చేశాడు, తరాల పాడు చేశాడు. తరం మొత్తటికి సంక్రమించినందుకే ఒకని ద్వారా పాపము ద్వారా మరణము, ఆయన ద్వారా అందరూ పుట్టి అందరూ అదే స్వభావాన్ని కలిగి ఉన్నారు కనుక మరణము పాపము అందరికీ చెప్పండి సంక్రమించింది, సంప్రాప్తమయ్యింది. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు అందరు నేను చెప్తుంటే వింటున్నారు. ఇప్పుడు నేను చెప్తుంటే ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. మీ మధ్యకి నేను అలాగొచ్చి ఒక బరువైన నీళ్ళ మీద పట్టుకొని ఒకేసారి అక్కడ పడేసాను అనుకోండి, నీళ్ళు నా మీదే పడవు, నా ఇలాకాలో ఉన్న మీ అందరి మీద పడతాయి. ఎందుకు? నా ప్రజెన్స్లో మీరు ఉన్నారు కనుక. ఆదాము ఎత్తేస్తే ఆదాముతోనే వాళ్ళు చెప్పండి అందరి మీద ఎత్తేసాడు, అందరి మీద పడిపోయాడు. అలా ఎలా పడతాయంటే పడతాయి. అందుకే ఎగ్జాంపుల్ ఏంటంటే, ముద్ద చెడిపోయిందో, ఆ ముద్ద చెడిపోతే ఈ ముద్ద నుండి ఎన్ని చిన్న చిన్న ముద్దలు తీసినా అవి చెడిపోయిన ముద్దలే. అసలు ముద్దే చెడిపోతే ఆ ముద్ద నుంచి ఎన్ని చిన్న చిన్న ముద్దలు తీసినా మొత్తం ముద్దలన్నీ చెడిపోయినాయి. ఎందుకు ముద్దలన్నీ చెడిపోయాయి? అసలు ముద్ద చెడిపోయింది. అసలు ముద్ద ఎవరు? ఆదాము. చిన్న చిన్న ముద్దలందరూ ఎవరు? మనము. ఇప్పుడు చెప్పండి, ఆదాము లక్షణాలు మనకు ఉన్నాయా లేదా? జర్జాగా బొంకెత్తాం మనం. బొంకమా? అంతా నువ్వే చేసావంటాడు పెళ్ళాన్నీడు. ఆ లక్షణం అది ఎక్కడ చెప్పండి? ఆదాముది. బాబు అంతా ఆవిడ చెప్తామా, నువ్వేం చేసావు? ప్రార్థన చేసావు, నువ్వు మోకాల మీద ఉన్నావు, నువ్వు ఏం చేసావు? నువ్వు అడుగుతున్నావు. అంతా ఆవిడ చెప్తా, నువ్వేం చేసావు?
నేను అడుగుతున్నాను చెప్పండి. అంతా ఆవిడ చేస్తున్నట్టు నువ్వేం చేస్తావు? ఇద్దరిదే. ఆదాము స్వభావం అదే, అంతా నువ్వే చేస్తావు, ఇంత నువ్వే చేస్తావు, అంతా నువ్వే చేస్తావు అంటే ఒకరి మీద ఒకరు గింటేసుకునే లక్షణాలు అక్కడ నుండి వచ్చాయి. అందుకే కయ్యను వచ్చిన తర్వాత సమాజం ఎలా ఏం చెప్పండి, నోవహు కాలానికి పెట్టరేగిపోయింది, క్రమం పోయింది. ఇంకా మీరు చెప్పినా ఆ ఒక్క నుండి పాపము ద్వారా మరణం వచ్చింది, మరణాల ద్వారా రోగాలు వచ్చాయి, రోగాల ద్వారా గొడవలు వచ్చాయి, రకరకాలు వచ్చాయి, మనిషిలో ఏముండకూడదు అన్నీ వచ్చేసాయి. ఇది పాపం యొక్క పరాకాష్ట. ఒక మాట చెప్పనా, ఆదాము చేసిన పాపానికి ఇప్పటికీ సృష్టికి రూపం మారిపోయింది. మనం ఏం శుభ్రం చేయకుండా, ఇక్కడ ఎవ్వరు కొన్ని సంవత్సరాలు ఎవరు కూర్చోకుండా, ఎవ్వరు ఇక్కడ మసలకుండా అలా వదిలేయండి, ఏమొస్తాయి చెప్పండి? గచ్చ పొదలో ముండ్ల తుప్పులు వస్తాయి. నడుతున్నాను, నర్సరీ మొక్కలు రమ్మంటే వస్తాయి, ఇక్కడ మంచి ప్లాంటేషన్ రమ్మంటే వస్తాయి, ఇక్కడ రావు. కానీ అవి వస్తాయి. ఏ వస్తాయి చెప్పండి? గచ్చ పొదల ముండ్ల తుప్పులు. గచ్చ పొదల ముండ్ల తుప్పులు ఎలా వస్తున్నాయి? ఆదాము ఎప్పుడో తప్పు చేస్తే, ఆయన తప్పు చేసడానికి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏంటి చెప్పనా? మీరు దారంటే ఇంటికి వెళ్ళే లోపు మీకు కనబడుతుంది చూడండి, పెద్ద పెద్ద ముండ్ల తుప్పులు, ఫారెన్ సెట్లు, రకరకాలు అంటారుగా. ఈ పొదలు ముండ్ల తుప్పులు ఎలా వచ్చాయి? ఆయన చేసిన తప్పు. అంటే ఆదాము చేసిన తప్పుకి మనము ఎఫెక్ట్ అయ్యాం. ఆదాము చేసిన తప్పుకి చెప్పండి నేల, సృష్టి ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆదాముకు పుట్టాం కాబట్టి ఇవన్నీ మనం మోస్తున్నాం, ఆదాము నుండి వచ్చాం కాబట్టి ఇవి మోస్తాం. అందుకే బైబిల్ పౌలు గారు ఏమంటారంటే, ఒకని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము అందరికీ చెప్పండి సంప్రాప్తమైంది. ఎందుకంటే అందరము ఆయనలో నుండే వచ్చాం కాబట్టి. నేను మిగిలిన భాగాలు వచ్చేవారని చెప్తాను. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మరి అందరం ఆయన నుండి వస్తే మరొక ఆదాము వచ్చాడు భూమి మీదకి, ఎవరు చెప్పండి? ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు బాగుండి, ఆ ఆదాము నుండి ఇప్పుడు అందరికీ పాపం సంప్రాప్తమైతే, మరి ఈ ఆదాము నుండి ఏమొచ్చిందంట? పాపం రాలేదు. ఏమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చింది. ఇప్పుడు రక్షణ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చేయాలొద్దు చెప్పండి? చర్చికి రాకపోయినా వచ్చేయాలొద్దా? వాళ్ళు మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆదాముకు పుట్టాం కాబట్టి అందరికీ పాప లక్షణాలు వచ్చాయి. మరి యేసుప్రభు ఆయన భూమి మీద పుట్టాడు కాబట్టి మనం అందరం ఆయన సంతతి అయితే ఉచితంగా అందరికీ ఏమొచ్చేయాలి చెప్పండి? వచ్చిందా? రక్షణ ఉచితంగా వచ్చేస్తుందా? ఎక్కడ చిన్న మెలుతుంది జాతిగానండి. ఆదాముకి పుడితే వచ్చాయి. ఏంటి చెప్పండి? పాప స్వభావం లక్షణాలు పుడితే వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, పుట్టాం కాబట్టి వచ్చాయి. మీకు అర్థమైతే ఇప్పుడు ఈయన రక్షణ ఉచితంగా మనకు వచ్చేయాలంటే నువ్వెక్కడ ఏం చేయాలి చెప్పాలి? ఎక్కడ పుట్టిన నీవు చెప్పండి మళ్ళీ ఈయనలో పుట్టాలి. అప్పుడు నీకు ఆ నేచర్ పోతే, ఆ బొంకే స్వభావం పోద్ది, అబద్ధాల స్వభావం పోద్ది, దురాశ పోతుంది, దుర్వినియోగపు చర్యలు పోతే ఒక క్రమబద్ధమైన లైఫ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎక్కడ పుట్టిన నువ్వు ఈ ఆదాములో పుట్టాలి. ఈ ఆదాములో పుట్టడం అంటే ఎలా అంటే నీటి ద్వారాను ఆత్మ ద్వారాను నూతన జన్మగా పుట్టాలి. ఇప్పుడు ఈయనలో ఎప్పుడైతే మనం పుడతామో ఈ దుర్గుణాలు పోతాయి. అందుకే చూడండి, క్రైస్ట్ని సీరియస్గా ఫాలో అయిన వాళ్ళు సిన్నును ఫాలో అవ్వలేరు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తుని ఉన్నతంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ పాపంతో ట్రావెల్ చేయలేరు. పాపంతో ట్రావెల్ చేసిన ఈ ఆదాము సంతతి ఈ సంతతిలో ట్రావెల్ చేయాలి. అందుకే వీళ్ళకి పడదు. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉన్న వాళ్ళు ఏమో చేయరు, ఇందులో ఉన్నవారు చేస్తారు. ఈ ఆదాము బుద్ధులు మనకు పోవాలి అంటే ఈ ఆదాములో పుట్టాలి. ఈ ఆదాములో పుట్టాలి. నువ్వు బాప్టిజం తీసుకోవాలి, నీటి ద్వారా రక్షణ పొందాలి, వాక్యంలో రక్షణ పొందాలి, ఆత్మలో రక్షణ పొందాలి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో ఆ రోత లక్షణాలు పోతాయి. నాని బతికే రోజులు పోతాయి, అందరి కోసం బ్రతికే రోజులు వస్తాయి. నేనే బాగుంటే బాగుండనే ఆ స్వార్థపు ఆలోచనలు చస్తాయి. అందరూ బాగుండాలన్న మంచి బుద్ధులు వస్తాయి. మంచిగా చూస్తాం, మంచిగా మాట్లాడుతాం, మంచి నిర్ణయాలు తీసుకుంటాం, ప్రతి రూపాయల విషయంలో కూడా నమ్మకంగా ఉంటాయి. ఎప్పుడు ఆ లక్షణాలు వస్తాయంటే ఈయన స్వభావ స్వరూపాన్ని ధరించుకుంటే వస్తాయంటే అక్కడ మిస్ అయిపోయింది చెప్పండి, మళ్ళీ మనకి ఇక్కడ దొరుకుతుంది.
ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఓకే, ఈ ఆదాము వలన పుట్టిన పాప స్వభావం ఈయన దగ్గరికి వస్తే పోతుంది, స్వభావం పోతుంది, ఓకే. మరి ఈ ఆదాము నుండి స్వభావం ఒకటి వచ్చిందా? వయసు అయిపోతుంది, పళ్ళు ఊడిపోతున్నాయి, కళ్ళు కనబడిపోతున్నాయి, చచ్చిపోతున్నాం, శరీరం వాడిపోతుంది, కండరాలు బిగుతు తగ్గిపోతుంది. మరి ఇది కూడా పోవాలిగా ఇక్కడ. అర్థమవుతుందో లేదో? ఈ ఆదాము వల్ల మరణం వచ్చింది, మరి ఈ ఆదాము వల్ల మరణం పోవాలిగా. ఈ ఆదాము వల్ల రోగం వచ్చింది, ఈ ఆదాము వల్ల రోగాలు పోవాలిగా. ఈ ఆదాము వల్ల ఆకలి, దప్పికలు, గొడవలు ఇవన్నీ వచ్చి మరి ఈ ఆదాంలోకి వచ్చి ఇవన్నీ పోవాలిగా. పోయాయా? మీకు ఆకలి వేస్తుందా లేదా? నాకు వేస్తుంది, మీకు వేయట్లేదా అడుగుతున్నాను. మనకు ఆకలి వేస్తుంది అడుగుతున్నాను. ఎలా ఆకలి వేస్తుంది అడుగుతున్నాను. ఆకలి వేస్తుంది, దప్పికేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, బీపీ షుగర్లు పెరుగుతున్నాయి. యేసుప్రభు నమ్ముకున్నాక ఇవన్నీ ఆగిపోవాలిగా. మరి డౌట్ ఏంటి చెప్పనా? ఈ ఆదాము వల్ల మరణం వచ్చింది, ఈ ఆదాము వల్ల జబ్బులు వచ్చాయి, ఈ ఆదాము వల్ల కన్నీరు వచ్చింది, ఈ ఆదాము వల్ల రకరకాల ఇబ్బందులు, సమస్యలు వచ్చాయి. మరి ఈ ఆదాములోకి వచ్చేకపోవాలంటే స్వభావం పోయింది. మరి ఈ మరణం ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే మొదటి రాకళ్ళు వచ్చినప్పుడు దురాశ వలన వచ్చిన గర్భానికి, అదే పాపానికి సిలువేసి కొట్టేశాడు. రెండవ రాకళ్ళు అంటే దురాశ వల్ల పాపము, పాపం వలన చెప్పండి మరణం. అంటే మొదటి రాకలో ఆయన కంప్లీట్ చేసింది ఏంటి చెప్పిన? పాపానికి స్వస్తి పలికాడు. ఇప్పుడు రెండో రాకల్లో వచ్చి ఏం చేస్తాడంటే ఈ మరణం ఉందే దాన్ని పూర్తిగా రద్దు చేస్తాడు. అప్పటి వరకు ఆయన్ని మనం నమ్ముకున్నా మనకు మరణం ఉంటుంది, ఆయన నమ్ముకున్నా మనకు రోగాలు వస్తాయి, ఆయన నమ్ముకున్నా మనకి ఇబ్బందులు ఉంటాయి. స్వభావం మారుతుంది, కానీ శరీరానికి పెట్టిన రుగ్మతలు లేదా రోగాలు ఇంకా అలా ఉంటాయి. అవన్నీ ఎప్పుడు పోతాయంటే యేసు ప్రభు రెండో రాకల్లో పోతాయి. ఎందుకు పోతాయి తెలుసా? తమ వరుసల్లో తిరిగి మనల్ని చెప్పండి లేపుతాడు. అప్పుడు ఏ దేహం వస్తుందంటే ఏది కోల్పోయామో చెప్పండి అదే మళ్ళీ మనకి వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావాలి. ఇప్పుడు మహిమ శరీరం ధరించుకుంటాం, మహిమ శరీరం ధరించుకుని పరలోకానికి వెళ్ళిపోతాం రేపు రెండో రాకల్లో. అప్పుడు మళ్ళీ స్వేచ్ఛ ఉంటుంది. మళ్ళీ అప్పుడు పాపం చేయమని గ్యారంటీ ఏంటి? ఈ ముఖ్యాంశాలు చెప్పండి వచ్చే వారం చూద్దాం. అప్పటి వరకు మాకు బీపీ షుగర్ వచ్చేసేలా ఉందనుకుంటే కంట్రోల్లో పెట్టుకుని వచ్చే వారం రండి, మాట్లాడుకుందాం. ఓకే, పాపం మూలం ఏంటో చూస్తాం, ఎవడు తెచ్చాడో చూస్తాం, ఎలా ఉద్భవించిందో చూస్తాం, అది ఎవరి వల్ల రాలేదో చూస్తాం, అది దేవుడికి సాతానుగాడికి సంబంధం లేదని చూస్తాం, అది మంచిని దుర్వినియోగం చేస్తే చెడైందని చూస్తాం. ఇలా వచ్చింది. ఇలాంటి లక్షణాల నుంచి మళ్ళీ మనం సురక్షితంగా ఆ కోల్పోయిన జీవితం మళ్ళీ మనకు రావాలి అంటే ఆ ఆదాములో పుట్టిన నీవు చెప్పండి ఈ ఆదాము దగ్గర రావాల్సింది. అందుకు చర్చికి రావాలి. ప్రతి వారం చర్చికి వస్తే ఏం జరుగుతుందంటే రూపాంతరం చెందుతాం. మాట మారుతుంది, తీరు మారుతుంది, పద్ధతులు మారుతాయి, ఆలోచన మారుతాయి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడే వరకు ఈ ప్రసవ వేదన మనం పడుతూనే ఉంటాం, గుర్తుపెట్టుకోండి. అందుకే ఎంత త్వరగా క్రైస్ట్ని సీరియస్గా ఫాలో అయితే అంత త్వరగా ఈ దరిద్రానికి మనం దూరంగా ఉంటాం. ఆ దరిద్రం మనల్ని ఇంకా ట్రావెల్ అయితే క్రీస్తు స్వరూపం నీకు దూరంగా ఉంటే నువ్వు మళ్ళీ తంట తెచ్చి చెప్పండి మీద వేసుకుంటావు. మిగిలిన భాగం వచ్చే వారం చూద్దాం. అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు లేని వారు లేచి నిలబడండి.